అంజలి మేడం, ఓం శాంతి. ఓం శాంతి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. బ్రహ్మకుమారీస్ అని అంటే చాలామందికి అనేక రకాలైన అపోహలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రహ్మకుమారీస్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. మీ యొక్క విజన్ ఏంటి, అసలు బ్రహ్మకుమారీస్ అంటే ఏంటి, దాని గురించి చాలా క్లుప్తంగా చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మకుమారీస్ అనేది ఒక ఆర్గనైజేషను. అయితే మెయిన్గా ఈ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యము ఒక చక్కని ప్రపంచాన్ని మనము తీసుకొద్దాము అనేది. ఆ ప్రపంచంలో సుఖము, శాంతి, ఇంకా అంత ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. సో అటువంటి బ్యూటిఫుల్ వరల్డ్ అనేది తీసుకొద్దాము. కానీ ఒక ప్రపంచం అనేది మంచిగా తయారు చేయాలంటే ముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళు మంచిగా కావాలి కదా. సో ప్రపంచం బాగాలేదు, ప్రపంచం ఇలా అయిపోయింది అంటుంటాము. కానీ ప్రపంచం బాగాలేదంటే అంటే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బాగాలేరు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ అవుతారో అప్పుడు ఆటోమేటికలీ ప్రపంచం చేంజ్ అవుతుంది. అయితే జస్ట్ ఒక బ్రహ్మకుమారి యొక్క ఏదైతే వన్ లైన్లో చెప్పాలంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేద్దాము అనేది. అంటే ముందు మీరు మారాలి, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చాలి అని. అంతేనండి. ఓకే, అంటే ఫస్ట్ మనం ఎవరు అనేది తెలుసుకోవాలనేది మీ ఉద్దేశం. అంటే నేనెవరినని నేను తెలుసుకోవాలి, ఈ ప్రపంచానికి నేర్చినటువంటి కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి అనేదే మీరు ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పరివర్తన కావాలి అంటున్నాం. సో పరివర్తన అయ్యి ఆ దృశ్యం ఏముంది మన ముందు, చేంజ్ కావాలి అంటూ ఉంటాం అనమాట. సో దాని యొక్క విజన్ ఏముంది, అసలు ఆ చేంజ్డ్ వరల్డ్ ఎలా కనబడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉందనుకోండి, పాతగా ఉంది ఇల్లు, దాన్ని అరే చేంజ్ చేయాలి అంటే ఆ ఇంటీరియర్స్ ఇట్లా చేంజ్ చేద్దాం అట్లా చేంజ్ చేద్దాము అని మన ముందు ఒక మంచి ఒక సంకల్పం తీసుకొని ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్ ఏముంది, ఆ పిక్చర్ యొక్క క్లారిటీ ఇస్తామన్నమాట. అది మన శాస్త్రాలలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. ఓనాడు ఈ సృష్టి అనేది స్వర్గం ఉండే అనేది, దీన్నే పారడైస్ అంటాము. అయితే ఈ ప్రపంచాన్నే వైకుంఠం అని అంటాము. అది ఒకనాడు ఉండే. అయితే అటువంటి ప్రపంచము ఏమైంది, సమయంతో పాటు ఈ విధంగా అయిపోయింది. కొద్దిగా క్లారిటీగా ఇస్తారా మేడం? అంటే ఎలాంటి ప్రపంచంలో నుండి మానవుడు అనేవాడు తన మనుగడ కొనసాగించాడు, ఈరోజు అది ఎందుకు మర్చిపోయాడు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఏం చెప్తారు క్లారిటీ? ఇప్పుడు కూడా ఏదైనా కొత్తది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంట్లో అన్ని విలువలు ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక మెషినే తీసుకోండి, చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత సమయంతో పాటు ఏదో దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మానవులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ సృష్టి అనేది కాలచక్రం అంటాం. సృష్టి అనేది ఫస్ట్ అనేది మనము ఏదైతే యానిమల్స్ నుంచి వచ్చామో ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా మనం మాట్లాడేది కాలచక్రం గురించి. సో కాలచక్రం గురించి మాట్లాడుతూ ఏ యుగం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. కానీ మనం ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే సతయుగము అంటాం. ఎందుకంటే న్యూనెస్ అంటే ఏంటి, మన ఆత్మలో సుఖం, శాంతి, ప్రేమ, పవిత్రత ఈ సంస్కారాలతో నిండుగా ఉండే అన్నమాట. ఒక ఇద్దరితో రిలేషన్స్ బాగుండే, సృష్టి బాగుండే, ప్రకృతి బాగుండే అంతా. అంటే బ్రహ్మకుమారీస్ కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉందని నమ్ముతుందా? టోటల్గా నమ్ముతాము. కాలచక్రం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడము. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ వీటన్నిటికీ విరుద్ధము, వీళ్ళు ఒక తెల్లచీరని ధరిస్తారు, కొత్త మతాన్ని స్థాపిస్తున్నారు. వీళ్ళు త్రేతాయుగాన్ని, కలియుగాన్ని, సత్యయుగాన్ని, దాపరయుగాన్ని నమ్మరు. వీళ్ళది హిందుత్వం మతమే కాదు, ఒక పాయింట్లో సనాతన ధర్మానికి మీరు విరుద్ధం అన్నట్టుగా కొంతమంది కమెంట్స్ పాస్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యుగాల గురించి ఏదైతే ఇప్పుడు వరకు మనం వింటూ వచ్చామో దానికంటూ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. పద్ధతి అదే. సతయుగాన్ని సతయుగమే అంటున్నాము, త్రేతాయుగాన్ని త్రేతాయుగమే అంటున్నాము. ఫస్ట్ వచ్చేది సతయుగమే, తర్వాత వచ్చేది త్రేత, ద్వాపర, కలి. అయితే ఈ 4 యుగాల యొక్క చక్రం ఏదైతే ఉందో అంటే బ్రహ్మకుమారీస్ ఫాలో అవుతారు ఈ యుగాలని. ఫాలో కంప్లీట్ 100% బ్రహ్మకుమారీస్ కాన్సెప్ట్ కాలచక్రం పైన, కాలచక్రంతో పాటు కర్మల గుహ్య గతి పైన టోటల్గా దానిపైననే నిలబడి ఉంది. అందుకోసమే మేము అంటున్నాం అనమాట, ఈనాడు ఇది కలి అంతిమ సమయము, కలియుగం యొక్క అంతిమ సమయము. మనము ఒకనాడు సతయుగంలో ఉండే దేవాత్మలం, చాలా దివ్యమైన ఆత్మలము. జన్మలు ఎత్తుతూ మనలో ఉన్న దివ్యత్వాన్ని మనము పోగొట్టుకున్నాం. సో ఎలాగైతే దేంట్లో అయినా చూడండి, ఏదైనా న్యూ ఉంటే దాంట్లో ఒక కళ ఉంటుంది. వాడుతూ ఏమవుతుంది, ఆ కళ అనేది పోతుంది అనమాట. క్రాక్స్ వస్తాయి అని చూస్తాం కదా. అలానే మన ఆత్మ కూడా ఒకనాడు బంగారం లాగా ఉండే, దేవాత్మలుగా ఉండే. మనుషులో ఇంత చితికిపోయి ఉన్నాము, మనం ఎవరు అని తెలుసుకోకుండా ఉన్నాము. ఈ ప్రపంచంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం, కానీ ఏది మనది కాదు. ఒకనాడు అన్ని వదిలేసి
వెళ్ళిపోతాం. ఎందుకు జీవిత సత్యాన్ని తెలుసుకోడు మానవుడు? దానికి ఒక చక్కని రీజన్ ఏంటంటే చూడండి, ఏమంటాము, శాంతి కావాలి అని ఎవరికైనా అడిగితే అవును సిస్టర్ శాంతి కావాలని అంటాం. కానీ శాంతి ఉన్నది ఎక్కడ? ఇంకా ఏమనుకుంటున్నామంటే మనం చిన్న చేంజ్ ఏదైతే తీసుకురావాలంటే మనం అనుకున్నాము శాంతి అనేది డబ్బులు వస్తే శాంతి వస్తుందేమో, మంచి ఇల్లు ఉంటే శాంతి వస్తుందేమో, మనకు మంచి పోస్ట్ ఉంటే శాంతి వస్తుందేమో. డబ్బులు ఉన్న వాళ్ళకి అడగండి శాంతి ఉందా, పోస్ట్ ఉన్న వాళ్ళకి అడగండి అసలే శాంతి లేదు. వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు. వాళ్ళే పాపం చాలా అశాంతిలో ఉన్నారు. అంటే ఎక్కడో మనం తప్పు పోతున్నాం అనమాట. మనం శాంతి గురించి ఎక్కడైతే వెతకాలో, శాంతి ఎక్కడ ఉందో అక్కడ వెళ్లకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుతున్నాం. అందుకోసం శాంతి ఇంకా దూరం మన నుంచి పోతుంది. సో శాంతి అనేది ఎక్కడుంది అనేది అర్థం చేసుకోవాలంటే సింపుల్గా బయట పోకుండా లోపల పో. బ్రహ్మకుమారి స్వపరివర్తన అన్నాం కదా. సో మన లోపల స్వయాన్ని తెలుసుకోవడము, నేను ఎవరిని. అది ఎలా తెలుస్తుంది మేడం? ధ్యానం త్రూ ఎలా? దేనికైనానండి ఫస్ట్ కొంచెం జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత ధ్యానం. ఏదైతే జ్ఞానం ఉందో దానిపైన ధ్యానం చేసి అప్పుడే దాని యొక్క స్వరూపంగా తయారవ్వగలము, లేక దాని యొక్క ధారణను చేయగలము. ఎగ్జాంపుల్, కోపం చేయకూడదని అందరం అంటాం, కానీ చాలా మటుకు ఫెయిల్ అవుతుంటాం. టోటలీ ఫెయిల్ అవుతుంటాం అనమాట. తెలియదా కోపం చేయకూడదు అనేది? చాలా అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎలా తయారైపోయారు కొందరంటే, ఇంకా కోపం చేయాల్సి వస్తుంది సిస్టర్ అనే వరకు కూడా పాపం ఇంకా వదిలేసుకున్నారు. ఎందుకంటే కోపాన్ని జయించలేకపోతున్నారు. సో కోపాన్ని జయించాలంటే సరే ఓకే, నాకెందుకు కోపం వస్తుంది? అహంకారం కారణంగా కోపం వస్తుంది కొన్నిసార్లు. అరే నా మాట వింటలేరు, సో అది అహంకారం అయింది కదా. మరి అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలి? కొన్నిసార్లు అటాచ్మెంట్ కారణంగా కోపం వస్తుంది. నా వాళ్ళు వీళ్ళు ఇంకా నాకు వినకుండా ఎవరికో విన్నారు, సో మై అటాచ్మెంట్, పొజెసివ్ అయిపోతామన్నమాట ఒక వ్యక్తి గురించి. సో నా అనుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తలేరంటే ఏమైంది? కోపం వచ్చేసింది. సో కోపానికి కారణం ఏంటంటే మన అహంకారము, మన ఈర్ష్య, మన ద్వేషము. సో ఇవన్నీ కోపానికి కారణము. బ్రహ్మకుమారీస్ యొక్క అంతిమ లక్ష్యము ధర్మస్థాపన అంటే సనాతన ధర్మమేనా, లేదా మీరేమైనా కొత్త మతాన్ని సృష్టించి దాని యొక్క స్థాపన కొరకు మీరందరూ పాటుపడుతున్నారా? బ్రహ్మకుమారీస్లో ఏదైతే నేర్పించడం జరుగుతుందో అదంతా ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే, మన శాస్త్రాల్లో ఉన్నవే. మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మన ధర్మంలో దాన్ని కొంచెం రిఫైన్డ్ అనొచ్చు. అంటే ఆచారాలు ఉన్నాయి, కానీ ఆచారాల వెనుక ఏదైతే అర్థం ఉందో, ఆధ్యాత్మిక రహస్యం ఉందో అది ఇమిడ్చుకుంటూ అవన్నీ మనం చేస్తుంటే చాలా బాగుంటుంది. దాన్ని మేము దాంట్లో మిక్స్ చేస్తూ మనం చేస్తున్నాం అనమాట. ఏదో కొత్తదనేది స్థాపన చేయడం అనేది కాదు. ఏదైతే పాతది ఉండేనో, సనాతన అంటే ప్రాచీన కానీ నూతన, దాన్ని నూతన అనొచ్చు, ప్రాచీన అనొచ్చు అనమాట. సో ఆ ప్రాచీన ఏదైతే ఉండేనో ఆ సనాతనమే మళ్ళీ మనము బ్యాక్, వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. సో దాని గురించే ప్రయత్నం, కానీ న్యూ అనేది ఏమి లేనే లేదు. ఎందుకంటే మనం కాలచక్రం అంటున్నప్పుడు మీరు ఫాలో అవుతుంది ఖచ్చితంగా సత్యయుగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ స్థాపన మళ్ళీ జరగాలి కలి తర్వాత అనేది. ఎస్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ సనాతన ధర్మం యొక్క స్థాపన కొరకే అలాంటిదే అనవచ్చు. లేకపోతే అంటే మానవుడు ఈనాడు అతని యొక్క విలువల్ని చూస్తే, లేక బిహేవియర్ చూస్తే, మేనరిజం చూస్తే, శరీరం మనిషిదే కానీ పనులు ఎలా చేస్తున్నాడంటే, సో రాక్షసుల్లాగా అనొచ్చు. సో అటువంటి ఏదైతే మన క్యారెక్టర్ అయిపోయిందో ఈనాడు, పరమాత్ముడు ఇచ్చే జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మన ఆత్మ ఏంటనేది తెలుసుకొని, భగవంతుడి నుంచి శక్తి తీసుకొని, మళ్ళీ అటువంటి రాక్షసి తత్వాలపై విజయం పొంది ఆ ఆత్మలే మళ్ళీ మనము దివ్యంగా దేవాత్మలుగా తయారవుతాము. అదే ఆది సనాతన దేవీ దేవతల ధర్మము. దాని యొక్క పునర్స్థాపన బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి లక్ష్యం అన్నమాట. ఈశ్వర అంటే శివుడి పేరే. ఎందుకంటే శివుడిని ఏమంటాం చూడండి, దేవ మహాదేవ్ అంటే దేవీ దేవతలకు కూడా తండ్రి లాంటి వాడు మహాదేవుడు. సో ఆ మహాదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఏమవుతాం, మనము దేవతలు అవుతాం. సో దేవతలు చూడండి, మనము పంచతత్వాలకు, పంచభూతాలకు కూడా దేవతలు అంటాం. వాయు దేవత, అగ్ని దేవత, తత్వాలను దేవతలు అంటున్నామంటే పంచభూతాలను మీరు గౌరవిస్తారు, పూజిస్తారా బ్రహ్మకుమారీస్? ఎంత మనము రెస్పెక్ట్ చేస్తే అంత మంచిది. బ్రహ్మకుమారీస్ యొక్క అన్ని కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తున్నానండి, చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అన్నీ. అంటే ఎందుకంటే ఈ పంచభూతాలు మనకు సహయోగాన్ని ఇస్తున్నాం.
దాని కారణంగానే మనం ఈ శరీరాన్ని ధరించాం కదా, పంచభూతాల దేహం అంటాం కదా. అవును. సో ఆ పంచభూతాలను ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పాడు చేస్తే మరి ఆటోమేటికలీ మన దేహాలు కూడా పాడైపోతే, అయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ సత్యం దగ్గర చేరాలంటే మరి ఇవి చక్కగా ఉంటేనే కదా. సో పంచభూతాలను మనం రెస్పెక్ట్ చేసే అవసరం అనేది చాలా ఉందన్నమాట. సో పంచభూతాలను టోటలీ రెస్పెక్ట్ అనేది బ్రహ్మకుమారీస్లో చేస్తూ, ఇంకా మా యొక్క ఏవైతే అన్ని మీరు బ్రహ్మకుమారీస్ యొక్క ప్రాజెక్ట్స్ చూస్తే SolarOne అనేది ఒక ప్రాజెక్టు. దాంట్లో సోలార్ ఎనర్జీ, ఈ రోజుల్లో గవర్నమెంట్ వరల్డ్ అంతా కూడా క్లీన్ ఎనర్జీ మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు ఏం చేసామంటే, నాకు ఎలా కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, ఏదైనా బండి నడిపిస్తుంటే, ఏదైనా లారీ పోతుంటుంది, బస్సు పోతూ ఉంటుంది, ముందు లారీ పోతుంటుంది, వెనక ఇంత పొగ వదిలేస్తూ పోతుంటుంది. అదేం టెక్నాలజీనండి మేడం. ఒకటి చెప్పాలంటే, నేను బ్రహ్మకుమారీస్ మౌంట్ అబ్బుకి మీరు ఇన్వైట్ చేసినప్పుడు నేను వచ్చాను. వస్తున్నప్పుడు అసలు రావద్దు అని అనిపించింది హానెస్ట్లీ. అసలు బ్రహ్మకుమారీస్ అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఈ చీరలేంటో బొట్టు పెట్టుకోరు అని అంటారు, లేదంటే సమాజంలో ఒక రకమైనటువంటి కొందరికి, అందరికీ కాదు, గొప్ప గొప్ప వాళ్ళు బ్రహ్మకుమారీస్కి వచ్చారు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ ముందు చిన్న సమిధాని. కానీ వస్తున్నప్పుడు నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నా మీద ఒక బాధ్యత ఉంది. అసలు బ్రహ్మకుమారీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి అపోహలనన్నా దూరం చేయాలి, లేకపోతే నిజంగానే అపోహలు ఉంటే దాని మీదన్నా ప్రచారం చేయాలి. ఏదో ఒకటైతే చెప్పాలి, ఆ బాధ్యత ఉందని మౌంట్ అబ్బుకి రావడం అయితే జరిగింది. మౌంట్ అబ్బుకి వచ్చిన తర్వాత నా లైఫ్లో అలాంటి చోటుకు రావటము మేబీ పైనున్న దేవకార్యమే చేసిందేమో. నన్ను చాలా బాగా అర్థం చేసుకొని అక్కడున్న బ్రహ్మకుమారికి సంబంధించిన సంస్థలన్నీ అర్థం చేసుకున్నాక, ఎక్స్పెషల్లీ మీ ఆడిటోరియంలో, ఇక్కడ మనం అంత క్లారిటీగా చెప్పలేము వ్యూవర్స్కి కానీ, బట్ మౌంట్ అబ్బులో సతయుగం నుంచి త్రేత, ద్వాపర, కలియుగ, మళ్ళీ సత్యయుగ స్థాపన ఏ రకంగా జరగాలి అని అన్నప్పుడు అసలు వీళ్ళేంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి అని అనుకున్నా నేనే. అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే వీళ్ళు కదా సరైన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ సత్యయుగాన్నైనా లేదా ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ అది మౌంట్ అబ్బుకి వస్తేనే కానీ వీళ్ళకి అర్థం కాదు అని నాకు అనిపించింది. అండ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది మేడం నాకేంటంటే, ఏ మత గురువు అయినా, సపోజ్ బ్రహ్మకుమారిని స్థాపించేసినటువంటి గురుగారు ఆయన కాలం చేసిన తర్వాత ఇంకా బ్రహ్మకుమారిస్ పని అయిపోయిందేమో, అసలు ఒక హెడ్ అనే అతనే లేడు, ఇంకా ఈ సమస్త పని అయిపోయింది అని అనుకున్నప్పుడు, అప్పటికి ఆయన ఉన్నప్పుడే ఇంకా అంత జరగలేదు. ఆయన పోయిన తర్వాతే మీరు 100+ కంట్రీలలో, మోర్ దెన్ 100 కంట్రీస్లలో ఈరోజు బ్రహ్మకుమారి అనేది అంత స్థాపన జరిగింది. బేసిక్గా లీడర్ లేని తర్వాత ఆ కింగ్డమ్ అనేది అయిపోతుంది, రాజు లేని తర్వాత రాజ్యం ఇంకా అంత బాగా నడవదు అని అంటారు. మరి అదేంటో మీరేమో జస్ట్ ఆయన శరీరాన్ని వదిలాడు, ఆత్మ మాత్రం ఇంకా అలానే ఉందని నమ్మారు. అది నిజమే కావచ్చేమో, ఆయనే ఇవన్నీ చేయించుకుంటున్నాడేమో అని. సంస్థలో మీ అడ్మినిస్ట్రేషన్ అది పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దానికి ఎంత డిసిప్లిన్, కామ్, క్లీన్గా జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు బ్రహ్మకుమారీస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణము, బాబాగారు లేకపోయినా కూడా ఈరోజు మీరు 100+ కంట్రీస్కి లీడ్ అవ్వడానికి కారణం, ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణం, బ్రహ్మకుమారీస్ని తెలుసుకోవడానికి అనేక మందిలో జాయిన్ అవ్వటం, వాళ్ళ టెస్టిమోనియల్స్ వింటున్న తర్వాత అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లీడర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత అవును ఇదే రియల్ లైఫ్ కదా అని వాళ్ళు రియలైజ్ అవ్వటం. సో బ్రహ్మకుమారీస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? రెండవది, బ్రహ్మకుమారీస్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఇంత మీరు ఆర్గనైజేషన్ గురించి, అంటే నిజంగానే ఏదైతే నడుస్తుందో అది చాలా చక్కగా చెప్పారు. సో మెయిన్గా బ్రహ్మకుమారీస్ యొక్క, లేక ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒకటి కావాలి, యూనిటీ. కానీ నేను హిందీలో 2 పదాలు ఉన్నాయన్నమాట. హిందీలో యూనిటీని ఏకత అంటాం. ఏకతాలో ఒక పదం ఉంది, ఏక్. అయితే ఎప్పుడైతే ఆ ఏక్ అంటే దట్ వన్ గాడ్, ఆ పరమాత్ముడితో ఎప్పుడైతే మనం అతన్ని తెలుసుకొని అందరము అతనితో కనెక్ట్ అవుతాం చూడండి, దాని ద్వారా పుట్టిన ఏకత, దాని ద్వారా వచ్చే ఏకాగ్రత. అయితే ఆ ఐక్యత కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడైతే సక్సెస్ ఇంకా డౌటే ఉండదు. చాలా బాగా చెప్పారు. కరెక్ట్. సో దాని కారణంగా సక్సెస్ అనేది ఉంది. ఏమవుతాయంటేనండి, ఆల్ ఎనర్జీస్ ఆర్ ఇన్ వన్ డైరెక్షన్.
కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరికీ లక్ష్యం మంచిగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అహంకారం వల్ల లేక లెటెస్సే బ్యూటీ, ఒక విధంగా చెప్పాలంటే ఐడెంటిటీ క్రైసిస్ వలన మనం ఏం చేస్తామంటే ఒక ఇద్దరిని పుల్ చేస్తూ ఉంటాం. యు ఆర్ గ్రేట్, హీ ఈజ్ గ్రేట్, షీ ఈజ్ గ్రేట్, ఈచ్ వన్ ఇండివిజువల్గా చాలా బాగున్నాం, బ్యూటిఫుల్ పీపుల్. కానీ వెన్ వీ కమ్ టుగెదర్ అప్పుడు అందరము కలిసి చేయడంలో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అందరము ఎవ్రీబడి ఈజ్ హెడ్, ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐఎమ్ హెడ్. సో ఏమవుతుంది, నువ్వు హెడ్ నేను హెడ్, రెండు హెడ్ కలిస్తే బ్రేక్ అవుతాయి. అయితే బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ ఒకనాడు ప్రకాశ్మణి దాది గారికి అడిగారనమాట, మీరు ఇంత సంస్థ నడిపిస్తున్నారు, మీకు హెడేక్ రాదా అని. దాది గారు ఏమన్నారంటే, నేను నన్ను హెడ్డే అనుకోను కదా, నాకు హెడేక్ ఎందుకు వస్తుంది, అంత జరిపించేది అతను, అంత చేయించేది ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే, మనం నిమిత్త మాత్రలము. సో ఎప్పుడైతే ఆ నిమిత్త భావం వస్తుంది చూడండి, దాంట్లో ఆ నిరహంకారంగా అయినప్పుడు నీకు అందరు హెల్ప్ చేస్తారు. అహంకారం ఉన్న చోట చేసుకుని నాకేం చేసేది ఉంది. సో మనలో అన్ని ఎనర్జీస్ ఉండి, స్కిల్స్ ఉండి, మంచి క్వాలిటీస్ ఉండి కూడా మనం అందరం వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. అందుకోసమే సక్సెస్ ఏదైతే ఉందో అది లభిస్తలేదన్నమాట. ఇక్కడ అందరు ప్రాక్టీస్ చేసేది రాజయోగమే. రాజయోగం యొక్క లక్ష్యము స్వరాజ్య అధికారి అవ్వాలి, నా ఇంద్రియాలకు నేను రాజ్య అధికారి అవ్వాలి. మరి బయట రాజ్యం చేసేది ఉందా? కాదు, బయట సేవాధారి, లోపల రాజ్యాధికారి. సో ఆ నమ్రత భావం ఏదైతే ఉందో, నమ్రత ఉన్న చోట అందరం కలుసుకుంటాం. సో అందుకోసము లెస్ టైం, లెస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, లెస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. దాని కారణంగా ఈ సంస్థ చాలా ప్రాస్పరస్ కనబడుతుంది అనమాట. సో రీజన్ ఏంటంటే వీ డోంట్ వేస్ట్. ఇంకోటి విన్నాను, ఈ సంస్థలో అందరూ ఇవ్వడమే నేర్చుకుంటారు కానీ ఏదో పొందుకోవాలి అనే హడావిడిలో ఉండరు అనేది చూశాను నేను. దాని గురించి కొద్దిగా క్లుప్తంగా. అది కూడా చాలా మంచి విషయం మీరు చెప్పారు ఇప్పుడే. ఎప్పుడైతే నేను నన్ను రాజు అనుకుంటున్నానో, రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని అనుకుంటానో, నేనే అన్నదాతను అని భావం నాలో వస్తుందో, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత చిన్న ఎవరైనా ఉండనియండి, ఎంత మా దగ్గర అంటే చాలా సాధారణమైన వాళ్ళు వస్తారు డైలీ క్లాసులకు. ఐఏఎస్ ఐపీఎస్ నుంచి పడితే సెలబ్రిటీస్ ఒక పక్కన ఉంటే, కానీ డైలీ వేజెస్ లేబర్స్ కూడా, డైలీ వేజ్ లేబర్స్, పియన్గా, క్లాస్ 4 ఎంప్లాయీస్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ నేను ఇక్కడ నుంచి మీకు చెప్తున్నా, ఒక్క పైసా తీసుకోరు ఎక్కడ కూడా. ఎందుకంటే నేను నా డ్యూటీ చేశాను, నేను మంచి కర్మ చేస్తే భగవంతుడు దాని యొక్క ఫలితాన్ని నాకు ఇస్తాడు, కానీ నాకు ఏ మనిషి నుంచి ఆశ పెట్టే అవసరం లేదనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది, నేను ఏ విధంగా వీలవుతుందో నా తనువు, మనసు, ధనము, నా శ్వాస, సంకల్పము, దాని ద్వారా నాకు వీలైనంత నేను కార్యంలో సహయోగం చేస్తాను. అప్పుడు నేను చేసిన కర్మ కారణంగా నా భాగ్యాన్ని నేను ఆటోమేటికలీ తయారు చేసుకుంటా. అందుకోసం ఎవరితో ఈర్ష్యపడే అవసరం లేదు. లేక మరి నన్ను దట్ ఇన్సెక్యూరిటీ మోస్ట్లీ నేను అంటే పెద్దవాళ్ళలో కూడా చూసిన, మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్సెక్యూరిటీ కారణంగా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. ఇక్కడ ఏమవుతుందంటే యూ వెరీ సెక్యూర్ అనమాట. ఐ ఆమ్ కింగ్, ఇంకేం కావాలండి, నేను లోపల రాజుని. సో ఇటువంటి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో, ఇటువంటి చెప్పడం ఏదైతే జరుగుతుందో స్వయం గురించి, నో యువర్ సెల్ఫ్. రెండోది ఇక్కడ నేర్పిస్తారు, నో గాడ్, పరమాత్ముడిని తెలుసుకోండి. నేను అసలు ఎవరికి చెంది ఉన్నానంటే భగవంతుడికి. మూడోది కాలచక్ర జ్ఞానము, సమయ జ్ఞానము, కర్మల గతి యొక్క జ్ఞానము. ఈ 3 విషయాల యొక్క జ్ఞానం కారణంగా ఇక్కడ 4 సబ్జెక్టులు, జ్ఞానము, దాని తర్వాత రాజయోగము, దాంతో కారణంగా ఆ యోగం చేసిన కారణంగా దివ్య గుణాల ధారణ, ఈ బేసుతో సేవా కార్యక్రమాలు నడుస్తాయి. సో ఇవి ఊరికే నడిచే సేవా కార్యక్రమాలు కావు. ఇక్కడ బ్రహ్మకుమారిస్ గొప్పతనం ఏంటంటే అండి, ఎలాంటి వ్యక్తి అయినా సరే, లౌకికమైనవి ఏవైనా సరే, అది కార్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవి నథింగ్ అనే ఒక క్లారిటీ ఇస్తారు బ్రహ్మకుమారిస్లో. ఎందుకంటే లోపల ఎప్పుడైతే ఫుల్నెస్ ఉంటుంది కదా, ఎప్పుడైతే లోపల సంపన్నంగా ఉన్నామో, ఎప్పుడైతే లోపల ఫుల్ ఉన్నామో, బయట ఉంటే ఓకే, లేకుంటే కూడా ఓకే. ఎందుకంటే ఇప్పుడు దానిపైన డిపెండ్ చేస్తలేను కదా నా రెస్పెక్ట్ను, నా యొక్క హోదాను. సో ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, ఐఎమ్ బాడీ బిల్డర్ అనుకోండి, నిజంగానే నేను వచ్చిన ఒక కేసు, బాడీ బిల్డింగ్లో మంచిగా యూత్, హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎక్కడో ఏదో ఇది వచ్చిందంట, టెండన్ టేర్ అయింది. సో ఫ్రమ్ ద లాస్ట్ 8 months చేయలేకపోతున్నాడు, ఫేస్ ఇంత చిన్నగా అయిపోయింది, డిప్రెసివ్ ఫీలింగ్స్, సిస్టర్ నేను ఇప్పుడు పనికి రాను. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్, నువ్వు నీ ఇమేజ్ని నీ బాడీతో కనెక్ట్ చేసుకున్నావు, నీ విల్ పవర్ పైన నువ్వు అటెన్షన్ పెట్టు. విల్ పవర్తో కూడా ఈ బాడీని ఇంతవరకు తీసుకొచ్చాము, ఆ విల్ పవర్ వేరే డైరెక్షన్లో తీసుకోపోయి
అగైన్ యూ క్యాన్ ఫీల్ ఆల్వేస్ బెటరు. నా బాడీ బాగాలేదు అందుకోసం ఇంకా నేనేం పని రాననే ఫీలింగ్స్లో ఎందుకు వెళ్తున్నావు, సో వర్క్ ఆన్ యువర్ విల్ పవర్ అని చెప్పానమాట. ఓకే సిస్టర్. ఆత్మతో మాట్లాడు అనేది కాన్సెప్ట్. అంతర్ముఖి సదా సుఖి. ఎంత అంతర్ముఖం ఉంటాము, ఎంత ఇంద్రియాలను లోపల స్వయాన్ని తెలుసుకోవడము, ఆ పరమేశ్వరుడిని తెలుసుకోవడము, ఈ రెండుటి యొక్క ఏదైతే థింకింగ్ మనం చేస్తామో మాట్లాడుకుంటామో లోపల, దీన్నే యోగం అంటాం. ఏదో విశేషంగా కూర్చొని కూడా చేయాలి అభ్యాసము, కానీ కర్మయోగం పైన ఎక్కువ మేము అటెన్షన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో దాని కారణంగా న్యాచురల్ సంస్కారం అనమాట. ఇవ్వాలే కదా, నేను భగవంతుడి యొక్క సంతానాన్నే కదా, భగవంతుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో నాకు ఏం చేసి ఉంది, ఎక్కడైనా దాచిపెట్టుకునేది ఉంది ఏంటి? అంతే. సో ఆటోమేటికలీ ఆ సంస్కారం వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఐ హ్యావ్ టు గివ్. సో వెన్ యూ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఓన్లీ గివ్ అండ్ గివ్, అక్కడ మరి కార్యక్రమాలు సఫలం అవ్వకుండా, సక్సెస్ఫుల్ అవ్వకుండా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా మరి ఎలా నడుస్తాయి? బాగా చెప్పారు. 100+ కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ ఈరోజు విస్తరణ చెందింది. ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? బ్రహ్మకుమారీస్లో అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చాలా తక్కువ అండి. బికాజ్ మనకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా మనం నెమ్మదిగా వర్క్ చేస్తూ వచ్చాము. ఇది ఒక రోజు 2 రోజుల యొక్క విషయం కాదు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1936 ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో. సో మోస్ట్లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో దాని కారణంగా ఏమైంది, నాకు మంచిగా అనిపించింది, నేను ఇంకెవరికో చెప్పడము, వాళ్ళు ఇంకెవరికో చెప్పడము. సో దేశాలలో కూడా ఆ విధంగానే జరిగిందనమాట. కానీ స్పెషలీ విదేశాలలో కూడా సేవ చేసింది ఫ్రమ్ ఇండియానే ఎవరైతే వెళ్ళారో, ఎవరైనా గృహస్థులు, బిజినెస్ మ్యాన్, అలాగా వాళ్ళకి మంచిగా అనిపించింది, వాళ్ళ దగ్గర వాళ్ళు సత్సంగం పెట్టడం అనేది జరిగింది. సిస్టర్స్ని వాళ్ళు అక్కడ పిలవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలలో మళ్ళీ ఇన్ని కంట్రీస్లలో వ్యాపించడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ నాట్ కొలైడింగ్ విత్ ఎనీ రిలీజియస్ ఇంట్రెస్ట్ విత్ ఎనీ రిలీజన్. అండ్ దీంతో ఏమవుతుందంటే, మా ఎక్స్పీరియన్స్లో వేరే రిలీజన్స్ ఎవరైతే పాటిస్తున్నారో, మేబీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, లేక గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా లేరేమో, బుద్ధిజం ఫాలో చేస్తారు, జైనిజం ఫాలో చేస్తారు, ఏథిస్ట్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ యొక్క సోల్తో మోస్ట్లీ కనెక్ట్ అయిపోతున్నారనమాట. కనెక్ట్ అయిపోయి, అవును ఇదొక చక్కని మార్గం ఉంది, ఇక్కడ మేము మా యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో, మా ఇంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏది వదలాలని అనరు, మీరు మీ యొక్క పద్ధతుల్లోనే నడుస్తూ ఈ జ్ఞానాన్ని దాంట్లో ఎలా మీరు వాడగలరు అనేదే మేము నేర్పిస్తాం. కానీ మాకంటూ ఏదో స్పెషల్గా మీరు చేయాలి, ఇవన్నీ ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇదొకటే శివబాబాని పెట్టండి అనేది అలా మేము అన్నాం కదా. మీరు చక్కగా మూర్తి పూజ చేయండి, చక్కగా పూజలు చేయండి, పూజలు చేస్తూ మరి ఆ స్వరూపాన్ని నేను కూడా ధరించాలి అనేది నేర్చుకోండి అనేది చెప్పడంలో పీపుల్ చాలా చాలా వార్మ్ ఫీల్ అవుతారనమాట. ఎస్, ఇది చాలా చక్కగా ఉంది, మేము ఏదైతే నడుస్తున్నామో మా ఆచారాలు, మా పద్ధతుల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కని ఈ జ్ఞానాన్ని ఇంకో తీసుకువచ్చి మేము ఇంకా ఎన్రిచ్ అవుతున్నాము, బెటర్ ఫీల్ అవుతున్నాం. అందుకోసం సో మెనీ కంట్రీస్, ఎన్ని వెరైటీ కల్చర్స్ అండి, ఎన్ని డిఫరెంట్ పీపుల్, అసలు మీరు జస్ట్ వరల్డ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ స్కిన్ కలర్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఆల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా చెప్పాను కదా, ఆ ఒక్కడితో కనెక్ట్ అవ్వడం అనేది ఏదైతే నేర్పిస్తామో లేక నేర్చుకుంటారో దాని కారణంగా చాలా చక్కగా అన్ని కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ యొక్క ఉండడము, చైనా లాంటి ప్లేస్లో కూడా, లేక అదర్ కంట్రీస్, మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాము, అన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి అనుసారంగా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుసారంగా మనము అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది, ఎలాంటి ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటుంది అని అంటే ఏమంటారు? బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఇప్పుడు 1936లో స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ రాకన్నా ముందు. అండ్ ఇదంతా ఎప్పుడైతే మన భారతదేశం అన్డివైడెడ్ ఉండేనో, సో ఈ కార్యం అంతా మొదలైంది ఫస్ట్ హైదరాబాద్, సింధ్లో అనమాట. పాకిస్తాన్, హైదరాబాద్, సింధు అంటేనే వినడానికి ఎంత బాగుందో అప్పట్లో. సింధు ప్రదేశము, సింధు నది అంటాము, సో అది గుర్తొస్తుంది మనకు. సో ఆ సమయంలో ఫౌండర్ ఫాదర్ పేరేమో ప్రజాపిత బ్రహ్మబాబా, కానీ ఫస్ట్ వృత్తిపరంగా హీ వాజ్ ఎ జ్యువెలర్, చాలా సక్సెస్ఫుల్ జ్యువెలరు, సింధి. అతను అప్పుడు పేరేమో దాదా లేఖరాజ్ కృపలాని. బేసిక్గానే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ, దట్టు సింధీస్ అంటేనే వాళ్ళ మైండ్ అంతా మనీ మేకింగ్, మనీ క్రియేట్ చేయడము, అండ్
చాలా రిలీజియస్. మరి అలాంటిది ఆయన అన్ని వదులుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదండి. దాని వెనుక ఒక సంకల్పం అన్నమాట. అంటే చాలా విష్ణు భక్తి చేసేవారు. ఎంతంటే గీతను ఒక్క రోజు మిస్ చేసేవారు కారనమాట. లేఖరాజు గారు అంటే లేఖరాజు గారు భగవద్గీత, విష్ణు నామస్మరణ, భక్తుడు. ఇంకా పరమాత్మను తెలుసుకోవాలంటే 12 గురువులు కూడా చేసుకున్నాడు. వెరైటీ యొక్క సబ్జెక్ట్స్ పైన. ఇంకా సత్సంగము ఇంట్లో అన్నీ బాగా జరిగేటివి అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొఫెసర్స్ లాగానే ఒక 12 మంది గురువులను. లేదు, ప్రొఫెసర్స్ కాదు, లిటరలీ ఎవరైతే ధర్మ గురువులు అంటాం కదా, అటువంటి గురువులు, అటువంటి సత్సంగాలు, ఇంట్లో ఎప్పుడు భజన కీర్తనాలు ఇవన్నీ బాగా నడిచేటివి, దాన పుణ్యాలు. అటువంటి ఫిలాంథ్రోపిస్ట్, ఒక గొప్ప వ్యాపారి, ఒక గొప్ప జ్యువెలరు. సో అటువంటి వారనమాట. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. గీతను ఒక్క రోజు కూడా మానుకోవడం అనేది లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు కూడా గీతా అధ్యాయము చేయాల్సిందే. అటువంటి గట్టి నియమస్తుడు అనమాట. ఇంకా సింధీలు అంటే కొంచెము తినడము తాగడము అనేది వాళ్ళ దగ్గర కొంచెం రెగ్యులర్గా ఉంటుంది అనమాట. కానీ బాబా గారేమో మనం మాట్లాడుతుంది 30s. అప్పుడు వ్యాపారం అనేది ఇలా ఎవరైతే చిన్న చిన్న రాజులు, ఆ రాజధానిలు చిన్నగా ఉండే అనమాట. సో చిన్న చిన్న కింగ్డమ్స్ అంటే జైపూర్ ఘరానా అని అలాగా. సో ఆ రాజ్యాలు రాలే కదా. సో అటువంటి రాజులతో కనెక్షన్ ఉండేది. అండ్ బాబా ఎప్పుడైతే తన దగ్గర ఏదైనా పార్టీలు అవన్నీ పెట్టేవారో దాంట్లో నాన్ వెజ్ ఉండేది కాదు, డ్రింక్స్ ఉండేటివి కావు. వచ్చేవారేమో రాజులు లాంటి వారు, వాళ్ళేమో నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. అంటే మనం జనరల్ ఏమనుకుంటాము అంటే ఇవన్నీ ఎందుకు చేసామంటే బిజినెస్ గ్రో అవ్వడానికి. కానీ బాబా ఎంత ధర్మాన్ని పాటించేవాడంటే, నేను ఏదైతే చెయ్యనో, తాగను తినను, సో నా పార్టీలలో ఇవన్నీ కూడా నేను పెట్టను. జనరల్లీ కొందరు ఏమనుకుంటారు, పోన్లే మనం తాగము తినము, కానీ మరి బిజినెస్ గ్రో అవ్వాలంటే, అందరికి ఇష్టపడాలంటే, వాళ్ళు మనకు ఇష్టపడాలంటే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు. సోషలైజ్ తాగాలి తినాలి, వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, బిజినెస్ బిల్డ్ అవుతా ఉంటుంది. సో అలా అనుకుంటాం కదా. కానీ ఎంత వాల్యూ బేస్డ్, ఎంత ప్రిన్సిపల్డ్ అంటే ఆ మనిషికి నేనైతే ఇదే ఉన్నాను, దాని కారణంగా నేను ఎవరికి లొంగను, రాజులు ఉంటే కూడా వాళ్ళకు కూడా లొంగను. అటువంటి పర్సనాలిటీ అనమాట బాబాది. రెండోది ఏంటంటే స్త్రీలకు చాలా గౌరవం అనమాట. సో అండ్ సృష్టిలో ఏదైతే ఇవన్నీ నడుస్తున్నాయో జరుగుతున్నాయో దాని పట్ల బాగా బాధపడేవారు. ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పేదరికము, ఇవన్నీ కూడా బాగా బాగా ఆలోచించేవారు. గీత చదివేవారు. సో నాడు అలా సాక్షాత్కారాలు అయినాయి అనమాట. కొన్ని విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. ఇంకా దాని తర్వాత ఈ సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది, ఇంకా ఒక సతయుగం అనేది ఏర్పడేది ఉంది. అంటే ఖచ్చితంగా మనం కలియుగంలో ఉన్నాం అనేది ఆయన ఇది చాలా అలా తెలుసుకొని ఆ ఫీలింగ్స్లలోనే ఉండొచ్చు. అటువంటి సాక్షాత్కారం జరిగి ఇంకా సతయుగం తీసుకొచ్చేది ఉంది త్వరలో. అయితే అటువంటి సాక్షాత్కారాలు, అటువంటి ఇంకా డీప్ థింకింగ్లో వెళ్ళిపోయిన తర్వాత వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వజ్రాలు కనబడతలేవు బాబాకు. అండ్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ టాప్. ఆ టైంలోనే ఇంకా తన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంకా ఐ వాంట్ టు వైండ్ అప్ అని అనేసి, ఇంట్లో ఎవరికి అడగకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర కన్సల్టేషన్ చేయకుండా సంకల్పం కలిగింది అంతే, ఇంకా చేయడమే. అండ్ వ్యాపారం అంతా కూడా వైండప్ చేసేసారు. ఎంత ధైర్యం కావాలి. సో అంటే అటువంటి ధైర్యం అనమాట, చెయ్యాలి, సాధించాలి. ఇక్కడ సత్కారం అయింది కాబట్టి, రెస్పాన్సిబిలిటీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దేని మీద ఆయనకి లేదు. దేని మీద అంటే ఏమవుతుంది, నాకు ఇది రైటా రాంగా గురువులకు కూడా అడిగారనమాట. కానీ ఎవరి దగ్గర ఏది అర్థం అవుతలేదు. ఇంకా భగవంతుడా మరి నువ్వే నన్ను నడిపిస్తున్నావు అంటే ఎంత సరెండరెన్స్ అనమాట, సమర్పణ భావం వారిలో. సో అలాగా చేస్తూ ఈ సంస్థను స్థాపన చేశారనమాట. అయితే స్థాపన చేసిందంతా హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే మొదలైందో సత్సంగము అక్కడ ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఫ్యామిలీస్ వచ్చారు, చేశారు. కానీ మరి నెమ్మదిగా ఇప్పుడు మనలో దైవత్వాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మనము ఇవన్నీ తినడం తాగడం అన్నీ మానుకోవాలి. జీవితం అనేది కూడా స్వచ్ఛంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. సో ఇంట్లో అందరు అలాగా కొందరు పాటించడం స్టార్ట్ చేశారు, కొందరు ఇంట్లో పాటిస్తలేరు. సో బాగా ఇంట్లలో గొడవలైనాయి అనమాట. అప్పుడు బాబాగారు ఏం చేశారంటే, సరే నేను ఇక్కడ నుంచి కరాచీ వెళ్ళిపోతానని, కొందరు ఇంకా ఎవరైతే ఫాలోవర్స్ విత్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ బాబాతో కరాచీ వెళ్ళిపోయారు. అక్కడ బాబా ఆల్రెడీ పార్టిషన్ అయిపోయి, అంటే ఈ బిజినెస్లో ఏదైతే ఆయనకు డబ్బు వచ్చిందో, డబ్బు కాదు అన్ని వజ్రాలు అవన్నీ ఎక్కువ వారిచ్చారనమాట పార్ట్నరు.
అవన్నిట్లో సేల్ చేసుకొని ఆ డబ్బుతో బిల్డింగ్స్ అవన్నీ కొని అక్కడ స్టార్ట్ చేశారనమాట. మరి ఎవరైతే హైదరాబాద్లో ఉండిపోయారు, సింధ్ హైదరాబాద్లో, వారికి అన్నారనమాట, మీరు ఎప్పుడు వరకు అయితే మీ ఇంటి వాళ్ళ నుంచి లెటర్స్ తీసుకురారో అప్పుడు వరకు నా దగ్గర ఇంకా రావడానికి కుదరదు అని. అంటే కొత్తగా ఫాలోవర్స్ ఎవరైతే లేక హైదరాబాద్లో ఎవరైతే బాబాకు ఫాలోవర్స్ ఉండే, కొందరు సింగిల్ ఫాలోవర్స్ ఉండే, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే బాబాతో వెళ్ళిపోయారు. ఎవరైతే ఒక ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రావాలి మరి? కానీ బాబా అన్నారనమాట, మీరు ఫ్యామిలీ వాళ్ళ పర్మిషన్తోనే రావాలి. స్టార్టింగ్లో ఈయనకి భగవంతుడి యొక్క సాత్కారం అయిన తర్వాత ఈయనను కూడా మనుషులు నమ్మడం చాలా కష్టమే. బాబా గారిని కూడా నీవు అందరి దేవుడితో సాత్కారం అయిందంటున్నావు, అది నిజమో అబద్ధమో అని అయ్యే ఉండొచ్చు స్టార్టింగ్ ఆ టైంలో. అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా, చాలా ఛాలెంజెస్. అట్లా ఒకటి స్టార్ట్ అయింది ఆ రోజు అయి ఉండొచ్చు. ఈరోజు బ్రహ్మకుమార్ అంటే కోట్లల్లో ఉన్నారు మీరు, కానీ బట్ ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేదే చాలా కష్టం. ఎంత డిఫికల్ట్ ఉందంటే, ఎప్పుడైతే ఇదంతా ఎస్టాబ్లిష్మెంటు ఇంకా కరాచీలో ఒక 14 years ఏ విధమైన బయట ఎవరికైనా ప్రచారం అనేది ఏది చేయకుండా ఒక 400 inmates యొక్క అదొక వాతావరణం తయారైపోయిందనమాట. ఇంకా అక్కడ 14 years జస్ట్ సాధన అందరు కలిసి మౌన సాధన. పాకిస్తాన్ కరాచీలో, బట్ బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే భారతదేశమే ఆనాడు. అయితే చాలా తపస్య అనేది జరిగిందనమాట ఆ టైంలో. అయితే ఈ తపస్య అంతా చేస్తూ అప్పుడు మన హిస్టరీ ఎన్ని అవుతుంది, అప్పుడు ఇక్కడ డివిజన్ అనేది స్టార్ట్ అయ్యి 1947లో ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయే వరకు ఇంకా మళ్ళీ భగవత్ సంకల్పం ద్వారా ఇంకా ఇటు భారతదేశం వైపు రావడం జరిగిందనమాట. అన్నీ వదులుకొని అప్పుడే అన్ని బిజినెస్లు వదులుకున్నాడు, అప్పుడే అన్ని బిల్డింగ్స్ కట్టేశారు, ఆయన దగ్గర ఉన్న రూపాయి మొత్తం అయిపోయింది. అలాంటిది ఆ దేశంలో పాకిస్తాన్ కరాచీలో ప్రతిదీ వదిలేసి ఖాళీ చేతులతో కట్టుకున్న బట్టలు, ఇంకా కొన్ని చాలా అవసరమైనవి అనేది అంతవరకే అదే తీసుకురాగలిగారనమాట. సో ఎప్పుడైతే 1950లో భారతదేశంలో మౌంట్ ఆబులో రావడం జరిగిందో, మౌంట్ ఆబు అంటే రాజస్థాన్ యొక్క ప్రాంగణం, రాజస్థాన్కి మధ్యలో. ఎస్ అంటే బార్డర్ ఆఫ్ గుజరాత్ అనమాట. అయితే కానీ వస్తుంది రాజస్థాన్లో జాగ్రఫికలీ. నేను మొన్న వచ్చినప్పుడు అయితే రోడ్లు ఇప్పుడే అంత ఘాట్ రోడ్స్ ఉన్నాయి, అప్పట్లో అయితే అది కూడా ఉండకపోవచ్చు, హైలీ బ్యాక్వర్డ్ అయి ఉండవచ్చు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా అలా ఉండే. ఇంకా ఆ కాలంలో ఇప్పుడైతే పొల్యూషన్ కారణంగా కొంచెం చలి తక్కువ ఉంది, భయంకరమైన చలి. ఇంకా మీరు చూడండి, కరాచీలో ఉంటున్న వాళ్ళు సముద్ర తీరాన ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది, ఇంకా నేరుగా ఇక్కడ మౌంట్ ఆబు రావడము. అయితే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండొచ్చు, చేతుల్లో పైసా లేదు, టోటల్ పవర్టీ యొక్క సిచ్యువేషన్ ఉండే. యజ్ఞంలో డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా కష్టము. ఎవరైతే ఆ 400 మెంబర్స్లో సిస్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క హిస్టరీ వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఒక్క ట్యాబ్లెట్ని నలుగురు ఒక 1/4 డివైడ్ చేసుకొని ఆ విధంగా దీంతో పాటు పరమాత్మ శక్తితో తీసుకుంటున్నాను. మెడిటేషన్ యూజ్ చేస్తూ సంవత్సరం వరకు చాలా కఠినమైన పరిస్థితులు ఉండే అన్నమాట. సో మరి మనం ఏదైతే ధర్మకార్యం ఉంటుందో, ఎక్కడైనా ధర్మకార్యంలో ధర్మస్థాపనలో తప్పనిసరిగా బాధలు వస్తాయి. సో ఈ విధంగా అన్ని దాటుతూ నెమ్మదిగా ప్రచారం అనేది మొదలైందనమాట. అలా ప్రారంభమైన బ్రహ్మకుమారీస్ ఈరోజు యువర్ ఇంటూ హాస్పిటల్స్, మెడికల్స్, రావడానికి తినడానికి ఉండాల్సినటువంటి ఏర్పాట్లు, అసలు అక్కడున్న బిల్డింగ్స్ అవన్నీ చూస్తే నిజంగా దేవుడు నిజంగానే మీ ఎంటుండి నడిపించారన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎలా ప్రారంభమైంది? మెయిన్ ఏ లక్ష్యం ఉంటుందంటే ఎప్పుడు కూడా త్యాగం భావన. మన జీవితం అనేది త్యాగ, తపస్య, సేవ. నాట్ ఫర్ కంఫర్ట్స్, నాట్ ఫర్ లావిష్, నాట్ ఫర్ అందరు మమ్మల్ని పొగరాలి, ఫేమ్ కావాలి, ప్రేజ్ కావాలి, నేమ్ కావాలి అనేది కాదు. మన మూలం ఏదైతే ఉందో, మన పూర్వజులు ఎవరైతే ఏం చేశారో, మా దాదీలు, వాళ్ళందరూ ఓన్లీ త్యాగ తపస్య. మీకు ఎన్ని కథలు చెప్పాలి. ఢిల్లీలో ఎప్పుడైతే మా కేంద్రం ఎస్టాబ్లిష్ అయిందో, దాదీలు ఎవరైనా కలవడానికి వెళ్ళాలంటే రోడ్ పైన నడిచేటప్పుడు చెప్పులు ప్లాస్టిక్ కవర్లో వేసుకునేవాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే నడుస్తూ అవి ఇవైపోతాయి కదా, అరిగిపోతాయి. మళ్ళీ కొత్త చెప్పు ఎక్కడి నుంచి కొనాలి? ఇంకా ఎన్ని కథలు చెప్పాలి నేను మీకు. సో అటువంటి మూలము, ఫౌండేషన్ త్యాగము, తపస్య. మనము సృష్టిపై ఉన్నాము అందరి యొక్క సేవ చేయడానికి, కానీ ఏది తీసుకోవడానికి కాదు.
అందుకోసం బ్రహ్మకుమారీస్లో ఒక స్లోగన్, మాంగనే సే మర్నా భలా, అడగడం కన్నా చనిపోవడం మేలు. సో అటువంటి సిద్ధాంతాలతో ఇప్పుడు కూడా అటువంటి సిద్ధాంతాలే. కొని తినడం కన్నా చావటం మేలు అనే సిద్ధాంతం బాబోయ్. అంటే విదేశాలలో కూడా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో కొందరు వెల్ విషర్స్ ఇండియన్స్, ఈ దేశంలో మీరు ఏది ఫీ అవన్నీ పెట్టకుంటే నడవదమ్మా, దిస్ ఈజ్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ దేశాలు, ఇక్కడ ఎలా నడుస్తుందంటే మా ప్రిన్సిపల్, అది భారతదేశం ఉండనియండి, విదేశం ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్. భగవంతుని శ్రీమతం శ్రీమతమే, దాంట్లో ఎన్నో భగవంతుడిదే ఈ ప్రపంచం అంతం. నువ్వు దేశాల్లో నువ్వు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ మీకు ఉండదు కదా అది. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి అదే స్ట్రక్చరు. మీరు మన దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అని కూడా అర్థం కాదనమాట. అదే సిస్టమ్ చెప్పాను కదా. మెయిన్ ఏంటంటే యూనిటీ, ఒకటే దాని నుంచి తీసిన ఒక దాని నుంచి అందరు తీసిన దీనిలాగా ఉంటారనమాట. సో అంటే ఈ విధంగా దాని కారణంగా ఏదైతే ఉందో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్. నేచర్ కూడా మనకు సహాయం చేస్తుంది. మరి అంత స్థాపన అంత బాగా జరుగుతూ ఉంది, ఒక్కొక్కరితో సంస్థ కొద్దిగా బిల్డ్ అవ్వడం అయింది. మీకు ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా వచ్చి ఉండొచ్చు, అప్పుడు రిజిస్ట్రేషన్స్కి డబ్బులు ఉండకపోవచ్చు, ప్లస్ మీ సంస్థను నడిపించడానికి వ్యతిరేకత కూడా వచ్చి ఉండొచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాదు. బాబాగారు అంత బాగా చేశారు కానీ ఒకటి, నాకు బాబాగారి ఫొటోస్ చూసినప్పుడు, అంటే ఫౌండర్ ఆఫ్ దిస్ బ్రహ్మకుమారీస్, ఆయన కొన్ని కలర్ డ్రెస్లలో కనిపించారు నాకు. అనేవాళ్ళు అంటూనే ఉన్నారు ఆయన కాషాయంలో ఉన్నారు, కానీ ఫొటోస్లో నేను అంటుంది ఆయన పింక్ కలర్ డ్రెస్లో కూడా చూశాను. మరి మీరు ఈ వైట్ కలర్ డ్రెస్ మీద మీకు అనేక కాంట్రవర్సీస్లు ఉన్నాయి బయట. ఈ తెల్లచీర అసలు ఏంటి కాన్సెప్ట్, వీళ్ళు బొట్టు పెట్టుకోరు అని అంటారు కానీ మీరు పెట్టుకుంటారు, సమ్టైమ్స్ పెట్టుకోరు. నాకు అది కూడా అర్థం కాదు. చూస్తే విష్ణు ఇక్కడ ఉన్నారు, లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు. ఇంకా నేను మిమ్మల్ని ఈ సనాతన ధర్మం అనే ఇంట్రాగేషన్ చేయడం తప్పేమో అవుతుంది నా విషయంలో, ఎందుకంటే సాక్షాత్తు పరమాత్ముడే అక్కడ ఉన్నారు. మీ బ్యాచ్ ఎవ్రీవన్ అదే ధరిస్తూ ఉన్నారు, సిస్టర్స్ అంతా. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఏంటంటే ఈ వైట్ కలర్ చీర అనే కాన్సెప్ట్ ఏంటి, బొట్టు మీరు పెట్టుకుంటారు, మీరైతే వ్యతిరేకించారు. వీలైతే నేను ఇప్పుడు పోయే ముందు మీకు పెడతాను కూడా ఇంటర్వ్యూలో. ఈ రెండు విషయాలు కొంచెము చర్చ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. సంస్థ వచ్చింది ఎక్కడి నుంచి? సంస్థ వచ్చింది నార్త్ నుంచి, రైట్? నార్త్ యొక్క కల్చర్ ఎలా ఉండే అని ఒకసారి మీరు చూస్తే అది సింధీజే ఉండొచ్చు, పంజాబీజే ఉండొచ్చు, లేక రాజస్థానీ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ కన్యలను ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజే అన్ని అలంకారము, మ్యారేజ్ ముందు బొట్టు కూడా ఉండదు. మీరు వెళ్ళి చూడండి కాలేజీలలో ఎక్కడైనా చూడండి, గాజులు ఉండవు, మెడలో నగలు ఉండవు, ఇయర్ రింగ్స్ ఉండవు, ఏది ఉండదు అనమాట. అంటే దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి? ఏది లేకుండా ఉన్నప్పుడు ఎలా కనబడతాము, ఇంకా పెళ్ళైన తర్వాత శృంగారిస్తే షీ విల్ డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్ కదా. అవును, బ్రైడ్ ఎలా కావాలి, వి వాంట్ హర్ టు బి బ్యూటిఫుల్. ఆ భావం ఉండొచ్చు. లేక ఇంకోటి ఎలా ఉండే, ఆ అటు నార్త్ వైపు చాలా అటాక్స్ అయినాయి కదా, ముస్లిమ్స్ ఇవన్నీ కూడా అటాక్స్ చేశారు. సో మనము మన కన్యలను సేవ్ చేసుకోవాలంటే శృంగారించి ఉంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా అటాక్ చేయొచ్చు. సో అందుకోసం కూడా చాలా లోగా అలా పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే ఫౌండర్ ఫాదర్ ఉన్నారో బ్రహ్మ బాబా, వారి యొక్క కల్చర్ ఏదైతే ఉండేనో దాని అనుసారంగానే బొట్టు పెట్టే ప్రథ అక్కడ లేకుంటే అలానే వచ్చిందనమాట. ఇప్పుడు సౌత్లో నెమ్మదిగా వచ్చింది. ఇట్ హ్యాస్ టేకన్ టైం. 1950s కూడా కాదు, ఎర్లీ 1960s సౌత్లో స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ కల్చర్ అనుసారంగా ఇక్కడ ఎవరైతే సిస్టర్సు, మైసూర్ అనండి, తమిళనాడు అనండి, మన ఆంధ్ర అనండి, తెలంగాణ అనండి, నెమ్మదిగా మనము ఏదైతే ఇంకా కొంచెం కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్లో కూడా కొంచెం వేరే ఉంటుంది. కానీ ఊర్లలో వెళ్ళే వరకు ఫస్ట్ బొట్టు ఎక్కడ లేదు అని అంటారండి. బొట్టు పెట్టుకొని వెళ్తాము అక్కడ. అసలు బొట్టు అనేది ఏంటనేది అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ బొట్టు లేదు బొట్టు ఉందనేది కాదు కదా. ఇది కూడా ఒక ఆచారం, బొట్టు పెట్టుకోవడం ఒక ఆచారం, మంచిది సిద్ధాంతము. మనం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. బొట్టు అనేది ఆత్మస్మృతికి గుర్తు అనమాట. అయితే మేము ఎప్పుడు బొట్టు పెట్టుకుంటాం తెలుసా? ఎప్పుడైతే మేము ధ్యాన కార్యక్రమాలు చేస్తామో అప్పుడు కంపల్సరీ అందరికీ బొట్టు పెడతాం. బొట్టు అనేది ఏకాగ్రత. ఇప్పుడు ఏకాగ్రమైపోండి, తిలకించడము, తిలకము, ఈ స్థితిలో మీ మనసును ఏకాగ్రం చేసుకోండి. అంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బొట్టు అంటే ఇట్ ఈజ్ ఏదో స్టిక్కర్ కాదు. ఈ డ్రెస్సుకు నా కలర్ అనుసారంగా రెడ్డో, బ్లూనో, ఎల్లోనో, పింకో అట్లా అయిపోయిందా?
స్టిక్కర్స్ కాదు, ప్లాస్టిక్ అనేది కాదు. అది కాదనమాట. అదొక స్థితికి గుర్తు. టిక్కనా ఇప్పుడు చూడండి, హిందీలో వ్యాక్సిన్కి టీకా అంటారు. టీకా, పోలియోకా టీకాదేనా అంటారు. అయితే ఇది కూడా ఒక టీకా. ఈ టీకా పెట్టుకున్నావు అంటే నీకు వికారాల నుంచి వ్యాక్సినేషన్ అయిపోయింది. నీ దగ్గర వికారాలు రానే రావు. అంత ఇంపార్టెన్స్తో అంత దానికి అంత గ్రేట్నెస్ ఇస్తూ మేము బొట్టు అనేది స్పెషల్. మాకు బొట్టు అనేది చాలా స్పెషల్. ఇట్ ఈస్ ఏదో జనరల్ కాదు. అంత గౌరవంతో మేము అనేది బొట్టు అనేది పెట్టుకుంటామన్నమాట. అండ్ ఎక్కడైనా కార్యక్రమాలు వెళ్తే మాకు స్వాగతం అనేది ఎవరైనా చేస్తే బొట్టు అనేది పెడితే మేము ఎవరిని కూడా నా అయితే అనము కదా. మమ్మల్ని కూడా స్వాగతించినప్పుడు కంపల్సరీ ఆర్తి బొట్టుతోనే స్వాగతించారు. చేశాం. కానీ బయట వాళ్ళకి మాత్రం వీళ్ళు బొట్టు పెట్టుకోరు అనేది ఒక ఇది ఉంది తప్పితే, కానీ బొట్టుకున్నటువంటి ప్రాధాన్యత, ఎప్పుడు పెట్టుకోవాలి, పెట్టుకుంటే దానికి ఉన్న అర్థం ఏంటనేది మీరే గొప్పగా చెప్పారు మాకన్నా కూడా. మరి అదొక సాధనకు గుర్తు అని అంటామన్నమాట. అండ్ రెండోది, బొట్టు పెట్టుకోవడం కూడా మరి ఒక విధమైన అలంకారణకు కూడా గుర్తు కొంచెం అనేది. అసలు బాడీ పైన నథింగ్ ఎక్స్ట్రా, ఏది కూడా ఎక్స్ట్రా అనేది ఉండకూడదు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏదైనా నేను కొంచెం మీకు సైకాలజీ వాడితే, వీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసోసియేటెడ్ మెమరీస్ అన్నమాట. ఒక విషయంతో ఇంకో విషయం అసోసియేట్ చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు ఆవు అంటే పాలు అనేది వైట్. ఇప్పుడు ఆవు ఏం తాగుతుందంటే పాలు తాగుతుంది అని అనిస్తాం కొన్నిసార్లు. నీళ్ళు తాగుతుంది కదా. కానీ ఒకవేళ నేను అడుగుతూ పోతే ఆవు అంటే పాలు, నేను సడన్లీ అడిగేసాను అనుకోండి, ఆవు ఏం తాగుతుంది అంటే పాలు తాగేస్తుంది అంటాను. అంతేగా, దూడ కూడా పాలు తాగుతుంది కాబట్టి ఇంకా పాలే అని అంటాం. పాలే అనేది వస్తుంది అనమాట. అంటే అసోసియేషన్, ఆవు ఈక్వల్ టు పాలు. సో అలాగే దెర్ ఈజ్ అ వెరీ డీప్ అసోసియేషన్ అనమాట మన యొక్క కల్చర్లో. బొట్టు అంటే హిందూ అంటే బొట్టు. కానీ నిజంగా చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు బొట్టు అనేది పెట్టుకుంటున్నారనేది మీరు కూడా మన కల్చర్ ఏదైతే చక్కగా చీర వేసుకొని కంప్లీట్గా ఫుల్గా బ్లూ కలర్ ఉంటే బ్లూ టిక్లీ పెట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా ప్లాస్టిక్. అది కూడా ఇంకా మరి జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటే ఎక్కడి నుంచి బొట్టు పెట్టుకుంటామండి? అది ఆమె చాలా మంది పెట్టుకోవట్లేదు. ఐ థింక్ నా ఆఫీస్లో ఎంత కార్పొరేట్ మీటింగ్ ఉన్నా కూడా ఐ యూస్ టు ఆస్క్ గర్ల్స్ అనమాట, ఎందుకంటే బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతాను నేనైతే. అంతే కదా. అండ్ యాక్చువల్లీ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక స్త్రీలకే కాదు. మీరు ఊర్లలో వెళ్తే పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటారు. అంటే నెమ్మదిగా ఏమైపోయింది, పురుషులు మానుకున్నట్లే కదా. సరే, నాట్ నెసెసరీ. భావం ఉంది, మేము హిందువులని భావం మాకుంది కదా, ఎందుకు దాంతో మేము ప్రూవ్ చేయాలనేది వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు. నాట్ నెసెసరీ అనిపించిందేమో. సో మనమైతే పూర్తి అభ్యాసంలో ఉన్నాం, ప్రచారంలో ఉన్నాం, సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నాము. సో దాని కారణంగా బొట్టు అనేది పెట్టుకోకూడదు అనేది అసలే లేదు. బొట్టు అనేది ఎన్ని కార్యక్రమాల్లో పెడతాము. ఇంకా అది మాకు అది ఏదో దాన్ని అంటే మేము ఉన్నామే కదా, ఆత్మస్మృతి యొక్క తిలకం ఉంది కదా, ఆ జ్యోతి స్వరూపం ఉంది కదా ఇక్కడ. అది నడుస్తూనే ఉంది కదా. ఆత్మపరంగా అది ఉన్నదే ఉంది, అది ధారణ చేసే ఉన్నాము అని ఆ స్థితి కారణంగా. ఫోకసే నువ్వెవరో తెలుసుకో, నీలో ఉన్న పరమాత్మని తెలుసుకో అనేది మీ ఫోకస్ కాబట్టి అది ఆల్రెడీ ఇంటర్ మైండ్లో నడుస్తూ ఉంటుంది మీకు. అది ఇంకోటి, ఈ తెల్ల చీర గురించి కూడా. ఈ తెల్ల చీర బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మేడం. యాక్చువల్ మిమ్మల్ని అడగాలో లేదో అని భయం వేసింది నాకు, కానీ బట్ మీరే అది రేస్ చేశారు కాబట్టి ప్లీజ్ ఈ తెల్ల చీర గురించి కాంట్రవర్సీ. సేమ్ థింగ్, నేను ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్. మీరు ఎందుకంటే మా సత్సంగం వచ్చింది నార్త్ నుంచి అండి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడైతే సత్సంగం మొదలవుతుందో అక్కడ యొక్క కల్చరు, అక్కడి యొక్క భాష, అక్కడి యొక్క స్టైలు అన్నీ కూడా మన యొక్క ఏదైతే ఆ సత్సంగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దేన్ని తీర్థం అంటాం కదా, బ్రహ్మకుమారిస్లో జనరలీ దాన్ని అమృతం అని అంటాం. తీర్థం అంటాం కదా, జనరలీ తీర్థం అంటాం, ప్రసాదం అని అంటాం. అయితే ఇప్పుడు ఈ తీర్థం అనేది, దాన్ని అమృతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు చూస్తే అది మళ్ళీ సింధీ భాష కదా ఫస్ట్లో. అక్కడ వాళ్ళు అమృతం అనేది అంటారు. అమృత్ పాన్ కర్నాహే అనేది వాళ్ళ పదాలు. సింధీ వాళ్ళది, పంజాబీ వాళ్ళది. సో అందుకోసము అమృతం అనేది పదం వచ్చింది. అంటే అమృతం ఇంకా తీర్థం వేరే కాదు కదా, భావం ఒక్కటే కదా. కొన్ని విషయాలలో మనం భాషని పట్టుకొని ఇది ఇలా కాదు, ఇది కాదు అనేది అనుకోవడం కూడా కొంచెము మరి అది రైట్ కాదు కదా. అలాగే సత్సంగాలలో మీరు ఎక్కడైనా సింధీలను చూడండి, లేక పంజాబీస్, వాళ్ళందరూ సత్సంగం అంటే లేడీస్ కూడా
వైట్ వేసుకుంటారు. అదొక రీజన్. అందుకోసం బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఎక్కడ, ఆ కమ్యూనిటీ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఆ కమ్యూనిటీలో ఉన్న కొన్ని అయితే న్యాచురల్లీ వచ్చేస్తాయి కదా, కానీ కూడా అక్కడైతే ఈ డ్రెస్సు అవి వేసుకుంటారు కదా, పంజాబీ డ్రెస్సెస్ అవి ఉంటాయి. కానీ కూడా మళ్ళీ బాబాగారు చీరలు తీసుకొచ్చారు కదా అందరినీ. చీరలు తీసుకొచ్చి వైట్ ఏదైతే సత్సంగానికి గుర్తు, శుభ్రతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుందా? వైట్ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుందా? ఎంత కళ్ళకు ఒక చల్లదనం వస్తుంది అనమాట. అలాగే నిజంగా మరి సైంటిఫికలీ నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసిన, కెమికల్ ఇంజనీర్ని. కెమికల్ ఇంజనీరా మీరు? కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, అక్కడ ఆటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడ వచ్చి ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. సో మాకు స్కూళ్ళల్లో కూడా ఎలా ఉంటుంది, వైట్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ 7 కలర్స్ అంటాము. సరస్వతి దేవికి హంసవాహిని, ఆ హంస పక్షి ఎలా ఉంటుంది, వైట్ ఉంటుందా? ఏం తప్పు ఉందండి వైట్లో? ఇంకోటి నిజంగా చెప్పాలంటే, ఇంకోటి సిద్ధాంతము, ఇప్పుడు కలి అంతిమ సమయము, ఈ సృష్టి వినాశనం వైపు వెళ్తుంది, టోటల్ వైరాగ్యము అవసరము. చనిపోయిన తర్వాత ఏం కప్పుతామండి? ఆ బట్ట వైటా, రెడ్డా, బ్లూనా, ఏ కలర్ ఉంటుంది? వైటే కదా. సో మనిషి యొక్క మానవ జీవితం యొక్క అంతిమ యాత్ర, అంతిమ స్టేజీ కూడా వైటే. అది ఎప్పుడు గుర్తుండాలి కదా మనకు. ఏ క్షణం ఆఖరి క్షణం అనేది తెలియదు మనకు, ఎప్పుడైనా ఉండొచ్చు. అందుకోసము త్యాగ తపస్య యొక్క జీవితం యొక్క గుర్తుగా ఈ తెల్ల చీర అనేది మేము వేసుకుంటాం. కానీ ఆశ్రమంలో ఎవరైతే ఉంటామో వాళ్ళే వేసుకుంటాము ఫుల్ టైం. ఎవరైతే సాధకులు వస్తారో, డివోటీస్ వస్తారో, వాళ్ళు అలా ఏమీ ఫుల్ డే వేసుకోరు. వాళ్ళకు మీలాగా నార్మల్గా ఏ కలర్ అయినా మార్నింగ్లో అందరం కలిసి ఒక స్కూల్ మాదిరిగా కూడా బ్రహ్మకుమారీస్ స్ట్రక్చర్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. సో మనము ఒక ఈశ్వరీయ స్కూల్లో వస్తున్నాం, స్పిరిచువల్ క్లాస్కి వస్తున్నాం. సో క్లాస్కి ఎలా వెళ్తాము, స్కూల్కి ఎలా వెళ్తాము? యూనిఫామ్లో వెళ్తాము. అందరం ఒకే యూనిఫామ్. సో ఫార్ గృహస్థులకు మేము అది యూనిఫామ్ అంటాం అంతే. అది కూడా అక్కడ క్లాస్లో వచ్చి అది వేసుకొని వస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు మళ్ళీ వాళ్ళ అనుసారంగానే ఉంటారు, చేస్తారు. ఓన్లీ యు లుక్ ఫర్ లైక్ ఓన్లీ యూనిఫామ్. ఆ క్లాస్ వరకు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి. డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే మరి ఏమనుకోకూడదు, ఈ రోజుల్లో ఏమేమో వేసుకొని వస్తారు. అవును, ఎవరికేం చెప్పడానికే లేదు. అందుకోసం ఒక చాలా మంది గుళ్ళల్లో కూడా ఇష్టం ఉన్న జీన్ ప్యాంట్లు, హాఫ్ టీ షర్ట్స్ పాపం మందిరాల్లో బయట రాయాల్సి వస్తుంది. అవును, రాశారు. మరి మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాం కదా. అరే వా, గమనించాలి మరి వ్యూవర్స్. ఇది చాలా స్పెషల్ గా రాస్తున్నారు. జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వస్తే అలా ఉండాలి. కల్చర్ అంతా ఎంత దెబ్బతినింది అనేది ఎంత బాధ కదా. సో ఎందుకంటే చూడండి, ఇటువంటి రూపాన్ని ధరిస్తాం కదా, దాని అనుసారంగా థింకింగ్ నడుస్తుందండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇటువంటి రూపంలో ఉంటే నా పట్ల మీకు పాజిటివ్ థాట్సే వస్తాయి, ఉల్టా సుల్టా ఆలోచనలు కూడా రావు. అవును, ఒక ఆడపిల్లని చూస్తే. సో ఇది కూడా ఒక సేఫ్టీ. కరెక్ట్. మర్యాద. అడ్డమైన బట్టల్లో అడ్డమైన చూపులు, అడ్డమైన లోపల ఇది ఆలోచన రావటం అనేది కూడా తప్పు. సో ఇదొక మర్యాద, ఇది భారతీయ సంస్కృతికి షాన్ హేనా. సో అందుకోసము ఈ వైట్ని ఇంకో మతానికి ఆపాదించి వీళ్ళు నెగిటివ్ మైండ్లో ఉండకుండా ఉండాలి. కానీ వాస్తవంగా కూడా వైట్లో ఉన్న గొప్పతనం మీరు చెప్పేశారు ఇంకా కంప్లీట్గా. సందర్భాన్ని గౌరవించాలి కాబట్టి బొట్టు పెట్టొచ్చా నా చేతులతో మీకు? తప్పనిసరిగా. దాని గొప్పతనం మీరు చెప్పారు కాబట్టి అదొకటి. బిఫోర్ బొట్టు పెట్టే ముందు జై శ్రీరామ్ అని ఒకసారి మీరు అనొచ్చా? అయ్యో, ఎందుకన రాదు? మనము శ్రీ రాముని రాజ్యం తీసుకురావడానికే ఇంత ఏదైతే మన గాంధీజీ గారి యొక్క స్వప్నం కదండి. మనం రామరాజ్యం అనేది మన భారతీయులము. మరి మన రామరాజ్యం, బ్రహ్మకుమారి యొక్క లక్ష్యం ఏంటి? మనం పుట్టిందే భారతదేశంలో, ఈ మన బ్రహ్మకుమారి సంస్థ పుట్టిందే భారతదేశంలో. భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలంటే గాంధీ గారి యొక్క ఏదైతే స్వప్నం ఉండేనో, రామరాజ్యం తీసుకురావాలి అనేది, ఆ రామరాజ్యం కోసమే బ్రహ్మకుమారీస్ యొక్క పోరాటం అనండి, ప్రయత్నం అనండి, లేక పురుషార్థం అనండి. సో నేను గర్వంగా అనిపిస్తాను. అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో శివాయ. ఎంత చక్కగా ఉంది. ఓం అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఓం అంటే నేను ఆత్మను. ఓం అనే పదంలో ఆ ఊ మా ఆచరణ, ఉచ్చారణ, మననము చేసేదెవరు? ఆత్మ.
ఆ ఆత్మ ఎలా ఓం శాంతి, ఆత్మ శాంత స్వరూపం ఉంది. సో ఓం, నేను ఆత్మను ఏం చేస్తున్నాను, ఆ శివుడిని నమస్కరిస్తున్నాను అనేది. నమస్కారం చేసేటప్పుడు 2 చేతులను జోడిస్తామా? దీని అర్థం ఏంటి? నేను ఆత్మను, నా మనస్సు, బుద్ధి రెండుటిని జోడించి, ఎందుకంటే ఈ రెండుటిని జోడిస్తేనే ఏకాగ్రత వస్తుంది అనమాట. ఇది జోడించి మీరు నాకు ఓం నమ శివాయ అంతవరకైనా, నేనైతే చేతులు జోడించి అంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనాలి అర్ధసహితంగా. నేనాత్మ మనసు బుద్ధితో ఆ ఈశ్వరుడిపై, శివుడిపై సమర్పణం అవుతున్నాను మనసారా. నమస్కారం చేసేటప్పుడు తల వంచుతాం కదా, ఇదేం తల? అహంకారం యొక్క తల వంచేయాలి, సరెండర్ అవ్వాలి. అదనమాట దీని అర్థము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళు మూస్తే ఏదో రూపం కనిపించింది నాకు. ఎప్పుడు కనిపించలేదు. మరి అది చూసే వాళ్ళకి అబద్ధమా నిజమా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే కనిపించింది. మన సంస్కృతి చాలా గొప్పదండి. భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి చాలా గొప్పది. కానీ అర్ధసహితంగా బ్రహ్మకుమారిలో మాకు నేర్పించేది బాబాగారు ఒకటే, ఏదైనా అర్ధసహితంగా చేయండి అనేది. అర్ధసహితంగా చేస్తే దానిలో సామర్థ్యం వస్తుంది. అర్థం లేకుండా చేస్తే వ్యర్థం అవుతుంది. చేసిందంతా వ్యర్థం. మరి ఇప్పుడు మనము వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? పూజ చేస్తున్నాం, వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? యామ్ ఐ బికమింగ్ బెటర్? ఆత్మ ఇంకా బెటర్ అవుతున్నానా పూజ చేసిన తర్వాత? లేక అరే ఫోన్ వచ్చిందిరా చూడు ఏమవుతుంది, ఇలా కొంచెం ఎలా చేసేసి మనసు అనేది చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని 2 నిమిషాలే 5 నిమిషాలే చేసేది కరెక్ట్గా చేయాలి తప్పితే, కానీ ఏదో వరస్ట్ లాగా షో ఆఫ్ లాగా కాకుండా. కొందరు పాపం షో ఆఫ్ లాగా కూడా చెయ్యరు, కానీ ఆచారం వెనుక అర్థం జస్ట్ అది కొంచెం తీసుకొస్తే. హోమం చేస్తానే ఉంటాడు, పంతుల్ని గౌరవించారు పండితుడిని. కానిచ్చేయండి మీరు, చెప్పరా ఎక్కడున్నావు అనే ఈ స్థితిని కూడా చూసాం. అది బిజినెస్ మ్యాన్కే ఉంటుంది, మరి ఆ అహంకారం ఏంటో తెలియదు. ఇంకోటి గీతలో కూడా ఏం జరిగింది చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని ఉందా పదము, ఆ శ్లోకము. అంటే ధర్మగ్లాని సమయం అనేది వస్తుంది. ధర్మగ్లాని సమయం అంటే దాని అర్థం ఏంటిది? ఏవైతే మనం ఆచారాలు చేస్తున్నామో, ఏ పద్ధతులను ఫాలో చేస్తున్నామో దాని యొక్క కరెక్ట్నెస్ టోటల్గా అది పోతుంది అనమాట. దానిలో ఏదైతే ఒక ప్యూరిటీ ఉండేనో, దానిలో ఏదైతే ఇంటెన్షన్ ఉండేనో, దానిలో ఏదైతే తత్వం ఉండేనో ఆ తత్వం అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఫిజికల్ లెవెల్లో చేయడము, షో ఆఫ్, బిజినెస్. డెఫినెట్లీ రిలీజన్లో కూడా బిజినెస్ కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది, మనకు తెలుసు అన్నిట్లో. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ధర్మాన్ని, సనాతనం అనేది ఏంటి, దాని ప్యూరిటీ ఏంటిది, దాని ప్రభావం అనేది ఏముంటుంది, సాత్వికం అనేది ఏంటిది, సాత్విక ఆహారంతో ఎంత ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట బ్రహ్మకుమారీస్లో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు. అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ చాంటింగ్ ఒక 10 times చేస్తే నా లైఫ్లో నిజంగానే 6 o'clock లేవడం, ప్రతి పద్ధతి కూడా మారిపోవటం. అండ్ మౌంట్ అబుకి వచ్చిన తర్వాత నుండి ఈ చేంజెస్ నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ అంటే 8-9 వరకు లేచేది కాదు, ఒక రకమైన బద్ధకం. కానీ నిజంగా 8-9కి లేస్తే బాడీ పెయిన్స్ని గమనించాను నేను. ఒక మీలాంటి సిస్టరే నాకు చెప్పింది, అది మీ వాళ్ళే చెప్పింది. ఆ సిస్టర్ పేరు ఐ థింక్ ఏదో ఉంది, హిందీలో చెప్తుంటుంది, శ్రీవాణి అని అనుకుంటా, శివాని గారు. అప్పుడు ఈ 6 o'clock లేవటంలో ఆ మార్నింగ్ సన్లైట్ని చూసిన తర్వాత వచ్చే ఎనర్జీ నిజంగా మనం ఎవరికి చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది. సో నేను బొట్టు పెట్టాలి కాబట్టి ఆ కార్యక్రమం యొక్క టైము చాలామంది సోదరులకైతే అపోహ ఉంది పెట్టుకోరు అని, కానీ దాన్ని ఇంత గొప్పగా చెప్పారు. నాకు అదృష్టం మీకు బొట్టు పెట్టడం అనేది. మీరు నాకు బొట్టు పెట్టారంటే మీరు కూడా ఆత్మయే. అందుకోసము ఆత్మస్మృతిలో బొట్టు అనేది పెట్టుకొని ఎల్లప్పుడూ స్వయం యొక్క ఆత్మనే చూసుకుంటూ ఆ పరమాత్ముడి పట్లనే ధ్యానం ఉండాలనేది అంత గొప్ప స్థితి, అంత గొప్ప స్మృతి ఈ
బొట్టులో. బొట్టు పెట్టుకోవడం యొక్క ఈ దీంట్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కరాచీ సింధు మహాసముద్రం ఆ పర్వాహక ప్రాంతంలో ఉన్న టైంలో కరాచీ దగ్గర హైదరాబాద్లో మొదలైనటువంటి బ్రహ్మకుమారిస్ యొక్క యాత్ర, ఆ యాత్రలో మళ్ళీ అక్కడి నుంచి రాజస్థాన్కి రావటం, అక్కడ అసలు ఏం తినడానికి లేకపోవటం, రోడ్స్ లేకపోవటం, అదొక అడవి. అసలు ఈ రోజు అయితే బిల్డింగ్స్తో రోడ్స్ కట్టారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఆ రోజైతే అసలు ఏం లేదు. కానీ ఈరోజు బ్రహ్మకుమారి సాక్షాత్తు దేశాల యొక్క ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు బ్రహ్మకుమారిస్కి రావటం ఎలా ఫీల్ అవుతుంది? అన్ని ముఖ్యమంత్రులు అంటే నేను నరేంద్ర మోడీ గారిని చూశాను, ఒక్కసారి కాదు చాలాసార్లు రావడం చూశాను. ప్రెసిడెంట్ గారిని చూశాను, అబ్దుల్ కలాం గారిని చూశాను, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు కానీ, సెలబ్రిటీస్ చిరంజీవి లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ గారు కానీ, మొన్న మా చీఫ్ మినిస్టర్ మా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా ఈ తాకిడి అనేది బ్రహ్మకుమారిస్ మీద ఉండటం అని అంటే అది చిన్న సక్సెస్ కాదు, అసలు ప్రపంచంలో చెప్పుకోదగ్గడానికి చాలా పెద్ద సక్సెస్. కానీ అది కూడా మీరు కన్సిడర్ చేయరు ఇది సక్సెస్గా అని. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ గురించి చెప్పాలి అంటే? ఈ అంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని పాలించేటువంటి రాజ్యాలు ఆ టైంలో ఉండే, ఈరోజు రాజ్యాల్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు వీరే, ప్రెసిడెంట్లు వీళ్ళే రాజులు ఈరోజు. ఇలాంటి వాళ్ళు మౌంట్ అబ్బుకి వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళల్లో ఏకాగ్రతని పెంచుకోవటం, ఆత్మని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవటం, విల్ పవర్స్ పెంచుకోవటం, దాన్ని ఒక జ్ఞానం యొక్క కేంద్రంగా బ్రహ్మకుమారిస్ని ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఎలా అనిపిస్తూ ఉంటుంది బ్రహ్మకుమారిస్? ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో అప్పుడే బాబా గారికి ఆ విజన్ ఏదైతే ఉందో, విజన్ ఏంటంటే ఈ రాజయోగం యొక్క జ్ఞానము ఏదైతే మన సనాతనంలో పూర్వం నుంచి యాక్చువల్లీ ఋషులు అందరూ అభ్యాసించింది, యోగాభ్యాసం చేసినవారు. మళ్ళీ ఈ యొక్క అభ్యాసము అందరికీ, విశ్వం అందరికీ చేరించాలి అనేది చాలా గొప్ప లక్ష్యం ఉండే అన్నమాట. ఆ టైంలో బాబా ముందు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ పాపం చిన్న చిన్న వాళ్ళు. బాబా విజన్ వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలే. ప్రధానమంత్రి వరకు రీచ్ అవుతాయి, దేశాలు దాటుతాయి అని కూడా వాళ్ళకి తెలియదు ఎవరికి అంత. ఎందుకంటే ఇప్పుడు లీడర్కి ఉన్న విజను నెమ్మదిగా సింక్ అవుతుంది అనమాట, అర్థం అవ్వడము. దాన్ని మళ్ళీ అది దాని ఒక రూపం అనేది ఫిజికల్గా ఈ ప్రపంచంలో దానికి ఒక రూపం రావడం అనేది కొంచెం టైం పడుతుంది. అండ్ అందరము భగవంతుని పిల్లలమే, మనం అందరము రోల్స్ ప్లే చేస్తున్నాము, ప్రధాని అని, లేక చీఫ్ మినిస్టర్ అని, లేక ఒక సాధారణ మనిషి అని. కానీ భగవంతుడి నుంచే లభించే శాంతి యొక్క అధికారం అందరికీ ఉంది. అవును. అందుకోసము అందరూ ఆ అధికారాన్ని పొందడానికి, ఆ శాంతిని పొందడానికి, ఎందుకంటే ఎంత పెద్ద లెవెల్లో అంత పెద్ద స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఒత్తిడి నుంచి అందరికీ దూరం అవ్వాలని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ గొప్పదనాన్ని ఒక కామన్ మ్యాన్కి తెలవాలి. సాధారణ మానవుల దగ్గర ఒక ఊర్లో ఉన్న ఆ లేబర్ లేడీ ఉంటుంది చూడండి, అంతవరకు కూడా చేరించాలంటే మాధ్యమము ఎవరు? నేను అది చేయలేను కదా, చేసేది పాలసీ మేకర్స్. సో పాలసీ మేకర్స్ ఎవరంటే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, సో వాళ్ళందరూ వాళ్ళకు కూడా ఇదే లక్ష్యం కదా, దేశాన్ని ఉద్ధరించాలి, అందరికీ ప్రశాంతత ఉండాలి, అందరి యొక్క చరిత్ర మంచిగా అవ్వాలనేది. యూత్ అండ్ చూడండి, యూత్ ఈ రోజుల్లో పాపము ఈ డ్రగ్స్కు, దీనికి దానికి ఇలా బానిసలు అయిపోతున్నారు. సో అందరి యొక్క లక్ష్యము మన రాజ్యాన్ని నడిపించే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకైతే ఇంకా తీవ్రంగా మనకన్నా, ఎందుకంటే వాళ్ళ ముందు చాలా విషయాలు వస్తుంటాయి అన్నమాట. సొల్యూషన్ అందరికి కావాలి. అయితే వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర వచ్చి చూసి అండ్ ఫీల్ అయ్యి ప్రశాంతతను, మీరు ఫెయిల్ అయినందుకు మరి దాని కారణంగా ఈ ఇంటర్వ్యూ మరి పెట్టించి ఉండొచ్చు. చాలా నెగిటివ్స్ ఉన్న వ్యక్తిని నేనే. ఆ తర్వాత అనిపించింది సరైన పద్ధతి ఇదే కదా అని నేను రియలైజ్ అయ్యాను. నేనే కదా, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తానే ఉన్నారు ఎప్పటికప్పుడు. సో అది ఫీల్ అయ్యి ఎప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ ఉందో, మనకు మనం చేయగలమో, సో ఆ విధంగా అందరికీ శాంతి అనేది ఇవ్వడానికి ఏదైతే ఆ భగవత్ సంకల్పం ఉందో, వీళ్ళు మన సోదరులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు. సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుంటే ఆ బాబా యొక్క స్వప్నం అనేది సాకారం అవుతున్నప్పుడు ఎందుకు సంతోషం అనేది రాడండి, చాలా సంతోషం ఫీల్ అవుతాము. ఇంకా మెయిన్ ఏంటంటే స్త్రీ శక్తిని గౌరవించడం అన్నమాట. ఇప్పుడు స్థాపన చేసిన బాబా గారు మీరు చెప్పినట్లు 1969లో దేహాన్ని త్యాగం చేసి అవ్యక్తమూర్తులయ్యారు. కానీ వారికి చాలా ఉండే అన్నమాట. వారికి ఒకటే సంకల్పము. మనం ఏమంటాము, ఇదే దేశానికి
మనం ఈ దేశంలో మన యొక్క స్లోగన్ వందే మాతరం అంటాము. కానీ భారతదేశంలో ఎంత వందన, ఎంత గౌరవం అనేది స్త్రీలకు అంటే పూజా రూపంలో సరస్వతీదేవి అని, దుర్గాదేవి అని, లక్ష్మీదేవి అని, కొన్నిసార్లు మనం అంటాం కదా ఫైనాన్స్ మినిస్టర్ అని. ఈ అంటే భారతదేశంలో ఎంత గొప్పదనము స్త్రీలకు ప్రాచీన కాలంలో ధర్మంలో ఇవ్వడం జరిగిందో, కానీ ప్రాక్టికల్లో ఈనాడు చూస్తే చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చాలా బాగా చెప్పారండి. భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అది అర్థమైందో లేదో వీళ్ళకి. దేవి రూపంలో పూజించాం అంటే ఆడదాన్ని తల్లిగా చూస్తారా, శ్రీమూర్తిగా చూస్తారా, శ్రీ శక్తిగా చూస్తారా, అది అప్పట్లో మనకు నేర్పించింది ఆ కాలమాన పరిస్థితులు. కానీ ఈరోజు ఆడపిల్లని పూజించడం కాదు కదా, గౌరవించడం కాదు కదా, ఏ కోణంలో చూస్తున్నారు అనేది చాలా బాగా చెప్పారండి. సో మళ్ళీ ఆ యొక్క స్త్రీ శక్తి యొక్క గ్రేట్నెస్ ఏంటిది అనేది ఏదైతే ఆల్రెడీ ఉంది, మనం దాన్ని అందుకోసమే లక్ష్మీనారాయణుని అంటాం, సీతారాములను అంటున్నాం. అంటే అంత ప్రాధాన్యత ఈ దేశంలో ఉండే ఒకనాడు. సనాతనం అంటే ఏంటి? ఇదే కదా, మళ్ళీ ఈ యొక్క గొప్పదనాన్ని తీసుకురావడము. అయితే వీళ్ళందరూ వచ్చి కూడా స్త్రీల ద్వారా ఇంత కార్యం నడుస్తుందా అనేది చూసి కూడా చాలా ఆశ్చర్యపోయి, చాలా అంటే ఇట్లా ఇదైపోతారంట, ఇక్కడి నుంచి లొంగిపోతారు. ఇంకా లోపల నుంచి ఇదేదో చాలా గొప్ప కార్యము, ఇది దైవ కార్యము అనేది ఫీల్ అయ్యి దాని యొక్క అనుభూతి పొందడంలో అందరికీ చాలా హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది అనమాట. స్త్రీమూర్తిని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, అందరూ కూడా వాళ్ళ లెవెల్లో ఏదో విధంగా ఎంపవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఇంత ఎంపవర్మెంట్ ఉంది అనేది చూసి మళ్ళీ ఇటువంటి స్టెప్స్ అంటే వాళ్ళ యొక్క ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో లేక వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా తీసుకుపోవడానికి మేబీ బాబా గారే మీతో మాట్లాడిస్తున్నారేమో ఇంత గొప్పగా. ప్రతి వర్డ్ని మీరు చెప్తుంటే, ఆ ప్రాచీనం నుంచి ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేస్తుంటే, నిజంగా ఇంటర్వ్యూ ద్వారా బ్రహ్మకుమారిస్ అనే సంస్థకి అపురూపమైన గౌరవం పెరిగే విధంగా మీరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అండ్ నాకు కూడా అది ఐఎమ్ ఫీలింగ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, సో నేను అడగాలనుకున్న కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మేడం, అంటే అది జనాల్లో ఉంది. బాబా గారు దేహాన్ని వదిలేస్తున్నప్పుడు ఆ ఆఖరి గడియలు ఎలా ఉండింది? ఆయనకు ముందే తెలిసి ఉంటుంది కదా, ఆయనకి భగవంతుడి యొక్క సత్కారం అయింది కదా, ఏంటి ఆ యొక్క ఆఖరి నిమిషాల గురించి చెప్పాలంటే మీరు ఏ రకంగా, ఏ కోణంలో యూస్? అది కూడా ఒక చాలా అంటే గొప్ప అనుభూతులు ఈ యొక్క కాలచక్రంలో ఆ యొక్క గడియలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా విశేషమైన గడియలు అనమాట. 18th January 1969 ఆ రోజు ఫౌండర్ దేహము త్యాగం చేసిన రోజు అనమాట. అది బ్రహ్మకుమారిస్ యొక్క ఫౌండర్ బాబా గారు బ్రహ్మబాబా గారు దేహాన్ని త్యాగం అంటాం మేము, అంటే ఇచ్ఛా మృత్యు అంటాం కదా, ఆ విధంగా ఆ ఒక్కరోజే జనరలీ సత్సంగం అనేది మార్నింగ్లో నడిపించేవారు ఎన్ని సంవత్సరాలు. ఆ రోజు బాబా గారు మార్నింగ్లో, అంటే ఈరోజు మార్నింగ్లో సత్సంగం నడవదు, మనం ఈవినింగ్ పెట్టుకుందాము అని. అప్పటి వరకు బాబా యొక్క ఈ శరీరం యొక్క ఏజు 93 years. 93 years. జనవరి నెల మౌంట్ ఆబూలో చలి అనేది భయంకరమైన చలి ఉంటుంది. అవును, ఈ జనవరి ఈ టైంలో sub-0 పోతాయి టెంపరేచర్స్. జీరో. ఇప్పుడు కూడా మీరు 14-12 degreesలోనే మొన్న నేను ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు వణికిపోయాం. అలాంటిది 0 degrees టెంపరేచర్ అంటే. సో ఆ ఒక్క రోజు అనమాట, దట్ వాస్ ద ఓన్లీ డే మార్నింగ్లో సత్సంగం నడిపించకుండా బాబా గారు ఏదైతే ఉండే అప్పుడు కమ్యూనికేషన్ అంతా లెటర్స్ ద్వారా ఉండేది. సో దేశం అంతటి నుంచి ఏవైతే లెటర్స్ వచ్చినాయో ఆ లెటర్స్ అన్నీ కంప్లీట్ చేశారనమాట. ఏంటి బాబా గారు రేపు కూడా చేయొచ్చు కదా, నై బచ్చే అభీ నహి తో కభీ నహి, ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి, ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడు చేయరాదు అని అలా చెప్తూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి బ్రహ్మబాబా తన తర్వాత ఎవరినైతే సంకల్పం అనుకున్నారో ఆ దాది ప్రకాష్ ముని గారు అనమాట. ఆవిడ యాక్చువల్లీ ఎప్పుడు బాంబేలో ఉండేవారు, ముంబై, ఇప్పుడైతే ముంబై అంటాం. ఆవిడ కొన్ని రోజుల గురించి అక్కడ వచ్చి ఉండే, అయితే ఆవిడ గారిని విశేషంగా ఉంచుకున్నారనమాట. అంటే వారికి తెలుసు కదా ఏం జరిగేది ఉందనేది, అందుకోసమే ఉంచుకున్నాను. చాలీస్ చేస్తాను అనేది తెలుసు ఆయనకి. ఆవిడకేం తెలియదు.
అయితే ఆవిడ గారిని ముందు నుంచి ఒక 4-5 డేస్ ముందు నుంచి అన్నీ చూపెట్టున్నారనమాట. ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది, కన్స్ట్రక్షన్ ఇలా అవుతుంది, ఫుడ్ స్టోరేజ్ ఇలా ఉంది, కిచెన్లో ఇలా అవుతుంది, అన్నీ అన్నీ అన్నీ. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఉండలేదు. 3-4 డేస్ ఉంటేనే ఇంకా పోవా, సేవ చెయ్యవా, ఇక్కడుండి ఏం చేస్తావు అని ఆమెకు ఎప్పుడు కూడా పంపించేవారు. అప్పుడు ముంబైలో దాది గారు వచ్చిన తర్వాత ఉంచుకున్నారు తన దగ్గర. ఉంచుకొని అన్ని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ జస్ట్ అడిగారు, బేటీ ప్రేమగా బేటీ మీరే నా ఒకవేళ నువ్వు ఇవన్నీ చూసుకోవాలంటే చూసుకోగలవా అంటే ఆమె చాలా గౌరవంగా అవును బాబా నేను చూసుకోగలను అని చెప్పారనమాట. ఈ విషయము ఆవిడ ఒకసారి ఇదే ఎక్స్పీరియన్స్ చెప్తూ చెప్పారు, నాకేం తెలుసు బాబా నాకు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు, నేను నాకున్న ఆ బాబా పైన ఉన్న ఆ రెస్పెక్ట్ కారణంగా, ఆ గౌరవం కారణంగా నాకు ఇంత పాలన ఇచ్చారు, అందుకోసం నేను చూసుకోగలిగాను అనుకున్నాను. కానీ ఇలా బాబా వెళ్ళిపోతారు, ఇంకా నేను తర్వాత చూసుకునేది ఉందనేది నాకు ఎక్కడెక్కడెక్కడ దూరం దూరం వరకు ఆ యొక్క అసలు థాటే రాలే. కానీ నా నోటు నుంచి బాబా అనిపించుకున్నారు అని బాగా ఫీల్ అయిపోయారనమాట ఓనాడు. సో ఇవన్నీ చేసి సాయంత్రము జనరలీ ఏదైతే భోజనం సమయం ఉంటుందో ఆ సమయాన్ని 1 అవర్ ముందు పెట్టించి అందరికీ భోజనాలు అవన్నీ చేయించిన తర్వాత లాస్ట్లో ఆ రోజు సత్సంగం పెట్టించారు. ఈవినింగ్ 7:30 భోజనాలు చేయించి, ఎందుకంటే తెలుసు మార్నింగ్ జరుగుతుంది కానీ ఆ రోజు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ పెట్టించి భోజనాలు పెట్టించిన తర్వాత ఎందుకంటే ఒకవేళ దాని తర్వాత ఏదైనా అవుతే ఇంకా మళ్ళీ భోజనం చేయరాదు కదా. అవును. అంటే ఎంత ఆయన త్రికాలదర్శి, దూరదర్శి, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని అవన్నీ చేయించి లాస్ట్లో సత్సంగాన్ని నడిపించి, ఇంకా ఎప్పుడు కూడా సత్సంగం నుంచి లేచిన తర్వాత వీపును పిల్లల వైపు చూపెట్టుకునేవారు కారనమాట. ఎంత రెస్పెక్ట్, అలా బయట వెళ్తూ డోర్లో నిలబడి అందరికీ అచ్చాబచ్చి అనేవారనమాట. అయిపోయింది కదా సత్సంగం అయిపోయింది, ఇంకా మీరు లేవచ్చు. కానీ ఆ రోజు అచ్చాబచ్చే చుట్టి లేతాహు అని అన్నారు, నేను సెలవు తీసుకుంటున్నాను అని. కానీ మనం అంత అలర్ట్ ఉంటాం ఏంటి, డైలీ వింటాం కదా, అయిపోయింది కదా క్లాస్ అయిపోయింది, ఎవరు గమనించలే. అయిపోయింది 7:30 to 8:30 సత్సంగం అయిపోయింది, లోపల రూమ్ వెళ్ళిపోయారు. చలి బాగుండే. అయితే దాది ప్రకాష్ మణి గారు ఆవిడ కూడా తోడగా బాబా దగ్గర వెళ్ళారనమాట. అయితే బెడ్ పైన ఉంటూ బచ్చి తోడా దర్ద్ హో రహా హై అని అన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కేకలు వేయరు కదా గొప్పవాళ్ళు, అన్నీ లోపలే అనమాట. సహనం చేసి అన్నీ చేసి కొంచెం నొప్పి, కొంచెం లైక్ పిన్ ప్రిక్కులాగా. కానీ దాదిగారు చాలా అలర్ట్, నేను డాక్టర్ బులావ్ డాక్టర్, నీ బేటా ఠీక్ హో జాయేగా. అయితే బాబాగారు ఇలా బెడ్ పైన లేటే హుయే హే, లయింగ్ డౌన్. దాది బాబాని చేయి తీసుకొని ఇలా మసాజు ఇలా చేస్తూ బాబా బాబా అంటూ. అయితే బాబా ఆ టైంలో టోటల్గా ఆమెను దృష్టి అంటాం మేము, దృష్టి యోగము, తనలో ఉన్న తన ఆత్మలో ఉన్న అంత యోగ బలాన్ని దాదికు అలా ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. దాది చేపట్టుకునే ఉన్నారు, శక్తిశాలి, ఇద్దరి యొక్క కమ్యూనియన్ జరుగుతుందనమాట, పవర్ఫుల్. అండ్ కొంచెం సేపటికే బాబా చేయి ఢీలా అయిపోయింది. అప్పుడే దాది గారికి అనిపించింది సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేది. ఆ చూసే వరకు బాబా బాబా అనే వరకు ఆత్మ ఇంకా తన యొక్క ప్రయాణము విశ్వసేవ కోసము, ఇది బంధనం కదా, దేహం అనేది బంధనము, విశ్వసేవ చేసేది ఉంది వారికి, ప్రపంచానికి సేవ చేసేది ఉంది, ప్రపంచానికి శాంతినిచ్చేది ఉంది. అందుకోసం మీకు తెలుసో తెలియక ఒక మాట అనేసారు, బాబాగారు వెళ్ళిన తర్వాత ఇలా పెరిగింది ఏంటిది అంటే విశ్వసేవ జరుగుతుంది కదా. విశ్వసేవ అవ్యక్త రూపంలో చాలా గ్రేట్ అండి. ఏదైనా ఇప్పుడు కూడా చూడండి, ఈ రోజుల్లో ఈ అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవాలంటే వాట్ ఈజ్ ఆన్లైన్ నోవడేస్. ఆన్లైన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఉంటాం ఇంకా ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతున్నామా, ఆ టెక్నాలజీ వచ్చిందా అంటే విశ్వాన్ని కనెక్ట్ అయి ఉన్నాం, విశ్వానికి మనము కనెక్ట్ అవుతున్నాం అనమాట త్రూ టెక్నాలజీ. అలానే అవ్యక్తం అనేది ఆ సైలెన్స్ యొక్క స్టేజీ అనమాట. ఎందుకంటే చూడండి, మనం పైన వెళ్తూ స్పేస్లో వెళ్తూ ఓన్లీ సైలెన్స్. సో మనం ఎంత లోతుగా వెళ్తామో, ఎంత డీప్ సైలెన్స్లో వెళ్తామో అంత ప్రపంచంలో ఆత్మలతో కనెక్ట్ అయిపోతాం. సో అలాగా ప్రపంచంలో ఉన్న ఆత్మలకు కనెక్ట్ అవుతూ ఒక సాటిలైట్ మాదిరిగా, ఇదంతా సాటిలైట్తో వర్క్ అవుతుంది కదా, అతనే ఒక సాటిలైట్ అయిపోయారనమాట. పరమాత్ముడే, కానీ వీరు కూడా ఒక సాటిలైట్ లాగా తయారయ్యి
ఇంకా విశ్వసేవ చేస్తూ 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 వారి యొక్క ఇప్పుడు కూడా బ్యాక్ బోన్ పెట్టుకుంటూ వారి యొక్క అవ్యక్త స్వరూపం ద్వారా ఆ యొక్క పరమాత్మ శక్తిని అందరిలో ఇప్పటి వరకు కూడా ప్రసరిస్తున్నారు. దానికి మీకు తెలుసో తెలియకో మీ ప్రచారం ఇంత పెరిగింది ఏంటండి మీ గురువుగారు పోయిన తర్వాత అనే విషయాన్ని అనడం జరిగింది. బ్రహ్మకుమారీస్ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారండి? అయితే ఇక్కడ మనం కాలచక్రంలో కృతాయుగం వచ్చేది ఉంది చాలా త్వరలో అని అంటున్నామన్నమాట. కానీ ఆ ఫిజికల్గా స్వర్గం అనేది వచ్చే ముందు మన మనసులో స్వర్గాన్ని తీసుకొద్దాము. సత్యయుగం వచ్చేది ఉంది సమయంతో పాటు, కానీ ఆ సమయాన్ని మనం తీసుకొద్దాం. ఎలా? ఫస్ట్ మన మనసులో సత్యయుగాన్ని క్రియేట్ చేసి అంటారనమాట. ఎనీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ఒకటైతే మనసులో, రెండోది ఫిజికల్ రూపంలో దానికి తర్వాత అవుతుంది అనమాట. సో ఆ సత్యయుగాన్ని, ఆ స్వర్గాన్ని, వైకుంఠాన్ని మనలో క్రియేట్ చేసుకుందాము. అంటే ఏంటిది అసలు? మన యొక్క సత్యస్వరూపము. సత్యయుగము అంటేనే సత్యస్వరూపము, ఆత్మస్వరూపము. అదే మన సత్యం కదా. ఇది మిథ్య కదా, అబద్ధం కదా, ఇది జూట్, ఇది ఫాల్స్హుడ్. ఎప్పటికైనా వదిలేస్తుంది. అంతే, ఏదైనా అవ్వచ్చు దీనికి. అవును. కొందరైతే ఓల్డ్ అయిపోతే టెన్షన్లో వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎంత 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 డీప్లీ బాడీ కాన్షియస్లో ఉన్నాం చూడండి. సో ఆ సత్యస్వరూపంలో పోవడమే, ఆ సత్యం శివం సుందరం అతన్ని స్మృతించడమే, దాని ద్వారా సత్యయుగాన్ని తీసుకురావడమే బ్రహ్మకుమారీస్లో ప్రస్తుతము అందరు ఎవరైతే ఉన్నామో నార్మల్ పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ లక్ష్యం ఇదొకటే సాధన అందరం చేస్తుంటామన్నమాట. అది ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేక ఇంట్లో ఉంటున్న గృహస్థులు ఉండొచ్చు, అని అందరి సాధన ఒకటి. సతస్వరూపంలో ఉందాం, సత్యం శివం సుందరాన్ని గుర్తు చేద్దాం, సత్యయుగాన్ని తీసుకొద్దాం. వయసులో చిన్నవాడినే, ఆత్మ మీది నాది, వయసు ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఆ దేవుడి యొక్క దయ వల్ల ఖచ్చితంగా అది సిద్ధింపజేయాలని, సత్యయోగం కోసం పాటుపడుతున్న, సత్యాన్ని గ్రహించాల్సిన ప్రతి మానవుడికి మీరు పాటుపడుతున్న అహర్నిశల కృషి బ్రహ్మకుమారీస్ వల్ల. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చక్కని స్పీచ్లో ఒక మాట అన్నారు. బ్రహ్మకుమారీస్ ఉండటం వల్ల తక్కువ మంది తాగుబోతులు, తక్కువ మంది క్రైమ్ రేట్స్, తక్కువ మంది వ్యభిచారులు, తక్కువ మంది క్రైమ్ రేట్స్ని తగ్గించే దాంట్లో మీ వంతు పాత్ర చాలా గొప్పగా ఉంది అని అన్నారు. అలాగే నవప్రపంచాన్ని స్థాపన చేయడానికి బ్రహ్మకుమారీస్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అక్కడ మౌంట్ అబ్బుకు వచ్చినా, లేదా మిమ్మల్ని తెలుసుకోవాలని ఎవరన్నా అన్వేషిస్తే కానీ మీ యొక్క వాల్యూ తెలియదు అనేది ఫైనల్గా నేను ఇచ్చే నిర్వచనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాడ్కాస్ట్. ఈరోజు మీకు అసలు సమయం లేదు. మీతో ఒక 10 hours పాడ్కాస్ట్ కూడా ఉంటుందని గతంలో ప్రామిస్ తీసుకున్నాను. సో 10 hours పాడ్కాస్ట్ అయితే మీరు ఇవ్వాలి. ఈరోజు జస్ట్ బ్రహ్మకుమారీస్ గురించే మీరు చెప్పారు. అక్కడున్న జరిగేటువంటి మీ అంతిమ లక్ష్యం మనసు, పీస్, హార్డ్ వర్క్, టెన్షన్స్, ఇలాంటి వాటి మీద మీరు ఎన్నో స్పీచెస్ చెప్పున్నారు. సో దేవుడి దయ వల్ల ఎప్పుడన్నా మీకు టైం ఉంటే ఒక 10 hours పాడ్కాస్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ లక్ష్యం కోసం అయితే మీరు పరితపిస్తున్నారు బ్రహ్మకుమారీస్ అందరూ కూడా, అది సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కమింగ్. థ్యాంక్ యూ చాలా బ్రదర్ మహేందర్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.